गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మతులారా, నిన్నటి దినము పరమాత్మ ఏకత్వమే అంతటికి కూడా సమస్తానికి, అంటే సర్వము అనే మనం పదం వాడతామే సర్వనామంలో, దానికి అంతటికి కూడా అదే కారణం. ఎట్లయితే ఒక బిందువు ఉంటే బిందువు నుంచి ఎన్ని డైరెక్షన్లైనా పోవచ్చు, అంటే వృత్తం అవుతుంది. అది 360 డిగ్రీలు పూర్తి. దానికే నిన్న రథచక్రం అనే దాన్ని ఉపయోగించాడు అనమాట. ఎక్కడ కానీ అంత మధ్యాని అంతమంది చెప్పేదానికి వీలు లేదు అనేదని చెప్పాడు. ఈ దినం అదే వర్ణనే ఇక్కడ నదీ రూపకంగా. కాబట్టి బ్రహ్మ నదీ వర్ణన. ఓం పంచశ్రోతం పంచయోన్యుగ్రహం పంచ ప్రాణోర్మిమం పంచబుద్ధ్యాదిర్మూలం పంచావర్తం పంచదుఃఖౌగం పంచాద్భేదం పంచపర్వామధీమ అని అన్ని పంచమ అనే దానికి పేర్లు. ఇవన్నీ భావార్థం. 5 కవలగల నీరిన నీరుగల శీలగల 5 కారణ వస్తువులు అంటే ఒకే నీరు ఆ చీలిక అయిపోయి 5 ప్రవాహాలుగా పోతుంది. చూడండి, ఇప్పుడు గంగానది ఉందంటే ఇక్కడికి వచ్చినా కూడా గంగానదే. అయితే ఇక్కడ మనం ఏదో ఒక డ్యామ్ పెట్టుకుంటే ఆ డ్యామ్ పేరు పెట్టుకొని ఆ డ్యాంలో నీళ్లు, ఆ డ్యామ్ కారణం అయితే మొత్తమే ఉండేది అదే ఒకటే ఉంటుంది. చూడు, ఆ విధంగా 5 కవలగల నీరిన 5 విధాలుగా చీలికలైనటువంటి శీలగలుల్లా ప్రవాహాలతో కూడినటువంటి 5 కారణ వస్తువులెంబ ముఖం వల్ల 5 కారణం అనేటువంటి ముఖాలు కలిగిన 5 ప్రాణగలెంబ తెరగలుల్లా 5 ప్రాణాలు అనేటువంటి అలలు బుద్ధి ముంతాద 5 మూలవుల్ల ಹಾಗೆ 5 సుళిగలు. మళ్ళీ సుళ్ళు, నీళ్ళలో సుళ్ళు ఉంటాయి చూడండి, ఆ సుళ్ళు 5 విధవాద దుఃఖగలెంబ శలతవు, దుఃఖాలు అనేటువంటి ఈడ్చేటివి. 5 ವಿಭಾಗಗಳ 50 ವಿಧವಾದ ಭೇದವುಳ್ಳ ದೇವಾತತ್ವಶಕ್ತಿಯನ್ನು ನಾವು ಅಧ್ಯಯನ ಮಾಡಿ మననం ಮಾಡಿದ್ದೇವೆ ఇంతకుముందు. 50 అంటే 50 రకాలుగా ఉండేదాన్ని మనం ఇంతకుముందు మననం చేసినాం. ದೈವಾತ್ಮಕ ಶಕ್ತಿಯನ್ನು ಕಂಡುಕೊಂಡ ಋಷಿಗಳು ಅದನ್ನು ಈ ಮಂತ್ರದಲ್ಲಿ ನದಿಯ ರೂಪಕದಿಂದ ವಿವರಿಸಿದ್ದಾರೆ. వాళ్ళు ఏ తత్వాన్ని అయితే కనుక్కున్నారో దాన్ని వాళ్ళు ఈ నదీ రూపకంలో అన్వయ్యే విధంగా ఉపయోగించినారు. నదియు 5 కవలాగి, నది 5 చీలికలై హరిదు ప్రవహించి సముద్రವನ್ನು ಸೇರುವಂತೆ, సముద్రాన్ని చేరినట్ల దైవాత్మక శక్తియు తన 5 విశేష రూపಗಳಿಂದ ಹರಡಿಕೊಂಡು తన శక్తి 5 రూపాలు అన్ని రకరకాలు వ్యాపించి జగత్తనెల్లా వ్యాపించుకుంటుంది అని అభిప్రాయ. ఈ జగత్తునంతా కూడా ఆ పరమాత్మ శక్తి వ్యాపించింది అనేది అర్థం మొత్తం. ನದಿ ರೂಪಕದಿಂದ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯ ವರ್ಣನ. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ದೇವಾತ್ಮಕ ಶಕ್ತಿಯನ್ನು ಚಕ್ರ ರೂಪದಿಂದ ವಿವರಿಸಲಾಗಿತ್ತು. వెనకటి పాఠంలో ఆ రథచక్ర రూపంలో ఈ బాగా దైవాత్మ శక్తిని వివరించబడింది. ಈಗ అదే తత్వವನ್ನು మళ్ళా అదే తత్వమే ఇప్పుడు కూడా, కొత్తదేం కాదు. మళ్ళా నదీ రూపకದಿಂದ ತಿಳಿಸಲಾಗುವುದು. ఈ నది యొక్క రూపం ఎట్లుంటుంది, దాని యొక్క చీలికలు ఎట్లుంటాయి, అది ఏ విధంగా చేరుతుంది అనే దాంట్లో వర్ణిస్తుంది. ఈ శక్తియ మహిమ సవాదుడు. ఈ భగవంతుని శక్తిని వర్ణించేకి ఎవరి చేత కాదు. కారణం ఏమంటే పరమాత్మ శక్తి పరమాత్మకు తెలుస్తుంది కానీ సామాన్యులకి ఎట్లా తెలుస్తుంది. కాబట్టి మేము భగవంతుని స్తోత్రం చేసినామంటే మీరు ఎంతసేపు అన్నా చేయండి, మీ పరిధిలోనే ఉంటుంది కానీ అది పైకి పోయట్లేదు దాంట్లో. ಆದರೆ ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗದಿದ್ದರೆ, అయితే దీన్ని మనం అర్థం చేసుకోకున్నట్లయితే బ్రహ్మವನ್ನು అరియలు ద్వారవే ఇల్లదంతాగువదు. పరమాత్మను తెలుసుకుంటే మనకి ద్వారమే ఉండేదానికి వీలేదు. ಹೇಗೆಂದರೆ గర్భవాసవు అత్యంత దుఃఖకరవు. ప్రతి ఒక ప్రాణి కూడా గర్భంలో ఉన్నప్పుడు చాలా దుఃఖమయమేది. మన వీళ్ళు బయట వాళ్ళే మాకు సంతానం కావాలంటారు, దాంట్లో ఉండేవాని కథ వేరే ఉందంట. శాస్త్రం చెప్పిండేది అది. మాకు పిల్లలు పుట్టాలా అనేది వీళ్ళకేం తొందర ఉంది, బాగానే ఉంది. అయితే ఆ గర్భంలో ఉండేవాని కథ భరించేకి రాదంటది, అంత కష్టం. ಆದರೆ గర్భవాస ಮಾಡಿ అయినప్పటికీ కూడా గర్భంలో ఉండి మనుష్య దేహವನ್ನು సంపాదించుకోలేవాದರೆ, మనుష్య దేహాన్ని సంపాదించుకోకున్నట్లయితే ముక్తి సాధనకి ಬೇರೆ మార్గమే ಇಲ್ಲ. చూడండి, ఇది
కాబట్టి మానవ జన్మ ఎంత అనేదానికి ఇది అర్థం వస్తుంది అనమాట. ఎంత కష్టమైనా ఆ గర్భధాలో ఉండి మనిషి జన్మ ఎత్తితేనే మనకి మన పరమాత్మ స్వరూపం బోధపడే అవకాశం ఉంది, లేకపోతే లేదు. ಅದರಂತೆ ಇಲ್ಲಿಯೂ ತಿಳಿಯಬೇಕು. ಅದೇವಿಧಂಗ ఇక్కడ తెలుసుకోవాలి. దేవాత్మక శక్తి అನ್ನು ప్రకృతి యందు మాయ యందు కరెಯುತ್ತಾರೆ. కాబట్టి ఆ పరమాత్మ శక్తినే మాయ లేదా ప్రకృతి అంటారు. ఇంతకుముందు దానికి మనకి పూర్తి తెలిసి లేదు. ఊరినే మాయ అనేది ఒకటి ఉంది, ప్రకృతి ఉంది అంటే దీని సమాచారం ఏమి అన్నట్లయితే భగవంతుని శక్తినే తెలియకోకున్నప్పుడు దాన్ని మనం మాయగాను ప్రకృతిగాను వ్యవహారం చేస్తామంతే. ఆ శక్తి యొక్క మహిమ ఎంత ఉంది లేదా దేవుని మహిమ ఎంత ఉంది అనేది తెలియనప్పుడు దాన్ని మాయ అంటారు అని. ಅದನ್ನು ಹೇಗೆ ವಿಚಾರ ಮಾಡಬೇಕೆಂಬ ಗುಟ್ಟನ್ನು ಆ ಪರಮಾತ್ಮ ಶಕ್ತಿ ರಹಸ್ಯಾన్ని వేదాంత శాస్త్రమే తెలుసుకొడుతుంది. వేరే విధంగా తెలిసేదానికి ఏ శాస్త్రం కాదు, వేదాంత శాస్త్రమే ఆ రహస్యాన్ని, ఈ మాయ అంటే ఏమి అనేదాన్ని అదే మాత్రమే తెలియజెప్తుంది. వేదాంతದ ಹಾದಿಯನ್ನು ಬಿಟ್ಟು వేదాంత మార్గాన్ని వదిలి తర్కದಿಂదో, తర్కాలు దండి కూడా అవన్నీ తర్కాలు కుతర్కం కావచ్చు, అనుభవాన్ని తర్కం కాకుంటే కుతర్కమే. అది ఏదైనా కానీ అనుభవంతో కూడి ఉంటే తర్కమే, అనుభవాన్ని విడిచి మాట్లాడితే కుతర్కం అవుతుంది. స్వతంత్ర విచారణ సరణి ఇందులో నాకు తెలుసు అనే మన స్వతంత్రంగా నీ భావం చెప్పేదాని వరకు పరీక్షణ సంవాదీకరణ ఇందులో ఎట్లయితే సైన్స్లో టెస్ట్ ట్యూబ్లో పెట్టి పరీక్ష చేసి దాని నుంచి వచ్చిండేదని రిజల్ట్ చెప్తారు చూడండి, అట్లా కొరటరే ఆ విధంగా మీరు పరమాత్మ శక్తిని ప్రయత్నం చేసేకపోతే ఏమి సాంఖ్య దర్శనకార అంటే ద్వైతದಲ್ಲೇ నిల్లಬೇಕಾಗುವುದು. ఈ సాంఖ్యులు వాళ్ళంతా ఎంతసేపు చెప్పినా ద్వైతంలోనే, పరమాత్మలో అంటే ఏకమేవ అద్వితీయం అనే దాంట్లో నిలబెట్టరు వాళ్ళు. పరమాత్మము సత్యమే ప్రకృతి సత్యమే అని ద్వైతంలోనే నిలబెడతారు. ద్వైతంలో నిలబెట్టడానికి మనం ఎందుకు విచారం చేయాలి? ఇప్పుడు ద్వైతంలో నిలబడేదానికి విచారం చేసిన అవసరం లేదు. ఎట్లా ఉంటాం ద్వైతంలో మనం ఇప్పుడు అందరూ, దాన్ని తెలుసుకోవాల్సిన కర్మేం పట్టింది ఇంక మనకి. అయితే మనము ద్వైత స్వరూపులు కాదు అద్వైత స్వరూపులు అని తెలుసుకునేదానికి ఈ శాస్త్రం పనికి వస్తుంది అంతే. దేహం నేను కాదనే జ్ఞానం ఇప్పుడు కలిగిందో బస్, ఇంక పునరావృత్తి అనేది లేదు, అప్పుడు మాత్రమే. ఏకందరే ముక్తిಯಲ್ಲಿ భేద విరోధిಲ್ಲ, విడుదలలో భేదం ఉండలేదు. నేను లేకపోతే ప్రపంచం ఎందుకు ఉండదు, ఉంటుంది కదా అంటారు చాలామంది. నేను లేకపోతే కూడా ప్రపంచం ఉంటుంది కదా, ఇప్పుడు మా అమ్మ మా నాయన లేకపోతే ప్రపంచం లేదా అని అంటున్నారు వీళ్ళు. ఆ పాయింట్ మీరు పెట్టుకుంటారు, అదంతా ఇడిచిపెట్టండి. ఇప్పుడు నేను అనేది మీలో లేకపోతే అందరూ అనే పదం ఏడన్నా ఉందే చెప్పండి. నేనుంటే అందరూ అనే పదం వస్తుంది. నేనే లేను, ప్రపంచం అనేది ఎట్లా వస్తుంది మీకు? ఏ అనుభవంతో నువ్వు ఉందంటాడావు అది చెప్పు మొదట. నేను లేకపోతే కూడా ప్రపంచం ఉందంటాడారే, ఏ అనుభవంతో మీరు అన్నారు అదే చెప్పండి. పోనీ నేను వస్తే ప్రపంచము, నేను లేను ప్రపంచం చూపించండి ఎవరన్నా కానీ. అందుకే నా జ్ఞానం అయితే మిగతా వాళ్ళందరికీ ఎట్లా అంటే, నీ జ్ఞానం అయిపోతే తెలుస్తుంది ప్రపంచం లేదని తెలుస్తుంది, వాళ్ళు కూడా లేరు. స్వప్నంలో నుంచి నువ్వు మేలుకుంటే స్వప్నంలో ఉండే వాళ్ళందరూ అట్లా అవస్థ పడుకుంటుంటారా? మనకి స్వప్నం వచ్చింది, అందరూ ఏట్లు తినుకుంటున్నారు, మనకి మేలుకు వచ్చింది. ఇప్పుడు నువ్వేం తప్పించుకుంటాలే, వాళ్ళందరూ వాళ్ళు తప్పించుకుంటారా ఏట్లు తింటాడారా? నాకు మెలకు, నాకే స్వప్నం వచ్చింది ఏట్లు తింటాడమంతా, నాకు మెలకు వచ్చింది ఏట్లు తప్పించుకుంటా, మీరందరూ తప్పించుకుంటారా చెప్పండి. ఇప్పుడు దేనికి సంబంధించి అదంతా అందరూ అనేవాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, వీనికి సంబంధించిన వాళ్ళు, స్వప్న ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు. ఆ స్వప్న ప్రపంచమే లేకపోతే ఇంకో వాళ్ళు ఉంటారనేది ఎట్లా? అట్లనే జాగ్రత్త నాకు లేదండి. అప్పుడు జాగ్రత్త లోకం అనేది ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఎక్కడ తెచ్చి పెడతారు? నేను అనేది ఉంటేనే లోకం అంతే. అందుకే చెప్తే కదా, మెలకు వచ్చినాక నేను వస్తావప్ప, మెలకు రాకుండా నేను లేను, నీకేమి లేదు, సంబంధం లేదు. మెలకు వచ్చినాక నేను వస్తావు, అందరూ ఉంటారు. కాబట్టి మరి ఈ ప్రపంచం అంతా దేని మీద ఆధారపడింది? ఈ నేననేవాడి మీదే. ఈ నేననేవాడు ఎట్లున్నాడు? వీడు కల్పితుడు. మరి వీటితో వచ్చిన ప్రపంచము అట్లా. ఈ విధంగా సులభంగా అర్థం చేసుకోవాలన్నమాట. శాస్త్రం ఏం పెద్ద కష్టమేం కాదు ఇది. అయితే దీన్ని వదిలిపెట్టి నేను పెట్టుకుంటారు, మిగతా దాన్నంతా విచారం చేసేకపోతారు పగలల్లా. మొదటి తీసుకుంటే ఇంక మళ్ళీ అవంతా ఎదులాడే పని లేదు మనకి. అందుకే సమస్యకు మూలమేమి? సమస్యకు మూలాన్ని తీరిస్తే పర్వాలేదు, సమస్యనికి అప్పటికప్పుడు తీర్చచ్చు నువ్వు. ఇప్పుడు ఆకలి అయింది, బూదిన్నేమో అయిపోయింది, ఇంకా అయిపోయిందే వాటి పని, మళ్ళీ ఆకలి అవుతుంది. కాబట్టి ఈ సమస్యలు పుట్టేదానికి మూలమేమి అని మూలాన్ని ఎదులైనా ఋషులు.
ఆ మూలాన్ని కనుక్కున్నారు కాబట్టి ఇదంతా కల్పన, ఉండేది పరమాత్మ స్వరూపమైనారు కాబట్టి వాళ్ళకి ఇంక దీని గురించి ఆలోచన లేకుండా పోయింది. ಏಕೆಂದರೆ ಮುಕ್ತಿಯಲ್ಲಿ ಭೇದವಿಲ್ಲ, ಅಲ್ಲಿಯೂ ಇದೆ ಎಂದರೆ ಪರಿಪೂರ್ಣವಾಗುವುದಿಲ್ಲ, శోకమోహ భయాదిಗಳು తొలగుವುದಿಲ್ಲ. ద్వైతంలో కూడా అద్వైతం ఉంది అంటున్నారు, కరెక్టేనాపా, దీన్నే మేము తీసేసేటట్లేదు. ఎప్పుడు ద్వైతంలోనే అద్వైతం ఉందంటే అద్వైతంలో శోకమోహాలు ఉన్నాయా? అదే అందుకే ఆలోచన చేసుకోవాలి ఎవరందుకు వాళ్ళు. అద్వైతంలో అన్నప్పుడు అంటే రెండవది లేనటువంటి స్వరూపంలో ఉన్నప్పుడు శోకమోహాలు లేవు. ద్వైతంలోకి వచ్చినాక శోకమోహాలు వచ్చినాయి కదా. కాబట్టి అంతా పరమాత్మ అయితే మాకేంటికి శోకమోహాలు వచ్చినాయంటే మీరు ద్వైతాన్ని కల్పించుకుంటారు. శోకమోహాలు అనేటివి కూడా స్వతంత్రం కాదు, అవి కూడా కల్పనే. చెప్పండి, దుఃఖం అనేది ఇట్లే ఉంటుందని నిర్దేశించి చెప్పండి, ఇది ఫలాంది, ఇది దుఃఖం అని ఇటు చూపించండి, ఏలు పెట్టి చూపించక రాదు. అది ఎక్కడ ఉంది? అది అంతఃకరణ దోషంలో ఉంది. ఇది పరమార్థంలో లేదు. ఈ అంతఃకరణంలో నేనని కల్పించుకున్న తర్వాత అనుకూలాలైతే సుఖమని, అనానుకూలాలైతే దుఃఖమని పెట్టుకున్నాం అంతే. దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. స్వతంత్రమైన అస్తిత్వం అంటే ఎప్పుడు ఉండాల్సిండే మనకి. మనస్సు కానీ ఇవి కానీ స్వతంత్రంగా ఉంటే ఎప్పుడు ఉండాల్సిండే. మన దగ్గర ఎప్పుడు లేవు అవి. దేహం కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ యావి లేవు. ఈ మాటలు మాట్లాడినప్పుడు జనానికి కంపం పడుతుంది. ఎందుకు అంటే ఇవి లేకపోతే మేము ఎట్లుంటాము అనేది ఒకటి పెట్టుకుంటాం మనం, కాదనేకేం లేదు. అయితే దానికి అనుభవాన్ని మనం చెప్పలే. ఇవి లేకున్నప్పటికీ కూడా నీ స్వరూపానికి ఢోకా లేదు అనేది ఎవరు చెప్పలేదు, దాని అనుభవం చూపిలే. అయితే గౌడ మాండుక్య మహాముని చూపించినాడు దానికి. మీరు ప్రతిదినం 3 అవస్థలని మీరు అనుభవిస్తాడారే, దాంట్లో జాగ్రత్తలో ఒక దేహంతో కూడుకొని ప్రాణాలతో కూడుకొని ఉండారు, స్వప్నంలో కూడా దేహాలతో ప్రాణాలతో కూడుకొని ఆడ ఉండారు. అయితే ఆ రెండింటిలోనే మెలకు వస్తానే ఇది లేదని మీరే అంటున్నారు. అవునా? గురువు చెప్పలేదు. స్వప్నం అసత్యం అని ఆ గురువు అనేది చెప్పినాడా? మీరే కనుక్కుంటారు. ఎట్లా కనుక్కుంటారు అంటే తెలియదు, అది మాత్రం మళ్ళీ అంటాడారు. కానీ ఎట్లా కనుక్కుంటారంటే చెప్పేకి రాలేదు, ఎవరికి రాలేదు ఇంతవరకు. ప్రశ్న చేసి చూడండి కావాలంటే. మీరు స్వప్నాన్ని అసత్యం అంటున్నారు కదా, ఎట్లా చెప్తారు అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు లేదు కదా అంటారు, ఇంతే. అవునా? ఇప్పుడు లేదు కదా అంటే అప్పుడు ఉందనే కదా, మీరే చెప్పినట్ల. ఇప్పుడు లేదు అంటే అప్పుడు ఉంది అని అట్లము. సరే, ఇప్పుడు లేదు కదా అనేటువంటి నీవు అప్పుడు ఉంటివే లేదా? ఆడ ఎట్లుంటివి? ఈ ప్రమాదం ఉంటివే లేదు. మరి ఎట్లా చెప్తివి? ఎట్లా చెప్పినా కూడా పొందేదేం కాదు. అనుభవాన్ని పట్టుకుంటే ఈ మనస్సే ఆడుంది కదా అంటారు వాళ్ళు. జాగ్రత్త వాసనాజన్యము అంటే ఏ మనస్సు అయితే అనుభవించిందో అదే మనస్సే ఆడు వాసనతో ఉంటుంది అని చెప్తాడారు వీళ్ళంతా. క్లియర్గా ఉంది మాండుక్యోపనిషత్తులో. జనం కూడా అదే నమ్మి దాన్ని ఇడిచిపెట్టండి. ఇంకా నిద్ర ఏం పని ఉండదు మీకు, ఏమైనా తెలుసునా మీకు? నిద్రలో మాకేమి తెలియదు అన్నారు. తెలుసు కాబట్టి దాంతో ఏం పని ఉంది? అది అజ్ఞానం. చూడండి, ఇక్కడ వీళ్ళే నిద్ర అనేది అజ్ఞానము, మళ్ళా నిద్రలో అజ్ఞానం అంటే దాన్ని ఎట్లా తీసేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కటి అనుపూర్వకంగా విచారిస్తే మనం సులభంగా బయటపడవచ్చు. చెప్పినాడు, ఏమని చెప్పింది నేర్చుకుంటారు కానీ మా చెప్పాలి కదా వాళ్ళు వచ్చి దీన్ని అనుభవం చూపించాలి కదా. నిద్రలోనే నిజమైన చూడండి అప్ప అని చెప్పినాడు. వీళ్ళకేం తెలుసు నిజం అంటే ఏమి, సత్యం అంటే? సత్యం అనే పదానికే చెప్పలేదు వీళ్ళు. 3 లోకాల్లో బాత్రూమ్ కానీ సత్యం అని చెప్తారు వీళ్ళు. ఎందుకంటే ఇంకేం కావాలా? వాళ్ళకే ఈ సబ్జెక్ట్ పట్టులేదు వాళ్ళు దాని మీద. శాస్త్రం ఏం చెప్పింది? సత్యం అనే దానికి యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపేణ నవ్యభిచరితం తత్సత్యం అని చెప్పింది. ఆ మాట ఈ శక్తియే వివేచనను మాడిదల్లి ఈ దేవాత్మ శక్తిని విచారించినట్లయితే అద్వితీయ పరమానంద స్వరూపಕ್ಕೆ ಅದು నవ్వదు. ఇట్లా విచారం చేస్తే నువ్వు వీడు కూర్చుంటానని విచారం చేస్తా అంటే కూడా నీ స్వరూపంలోకి అదే పోయి నూకుతుందంట. అట్లే నేను గుళ్ళో ఉండాలంటే నువ్వు గుళ్ళో కాదు ఉండేది పరమాత్మలోనే చెప్తుందంటది. ఎట్లా? ఈ దృష్టిని పెట్టుకొని విచారం చేస్తా పోవాలి. నీ మనస్సుని బుద్ధిని ఉపయోగించకూడదు. శాస్త్రం ఏ విధంగా చెప్తాందో ఆ విధంగా చేసినట్లయితే మన స్వరూపం లేక ఆ శాస్త్రమే తీసుకొని పోయి నూకి పెడుతుంది. నేనే కొండ అయ్యవదు. ఆగలే ನಾವು పూర్ణ బ్రహ్మವಾಗಿ నిలువవు. అప్పుడు మనము మన స్వరూపంలో స్థిరపడేదానికి ಸಾಧ್ಯಮೈతుంది. ಈಗ ದೇವಾತ್ಮಕ ಶಕ್ತಿಯನ್ನು ನದಿ ರೂಪದಿಂದ ವಿರಿಸುವುದನ್ನು ವಿಚಾರಿಸೋಣ.
ఇదంతా జనరల్గా చెప్పినాడు. ఇప్పుడు ఈ నది రూపం ఎందుకు తేవాలి ఇల్లు అంటే ఈ నది రూపం యొక్క విచారం కూడా చూస్తామండి. నావెల్లరూ హరియవనేది అని నోడిద్దివే. మనం అందరము నది ప్రవాహాన్ని చూసినారా లేదా? ఎవరన్నా కానీ అందరూ చూసినారు. ఏం గుర్తించినారు? నీళ్ళు పారుతాడనేది తెలుసు మనకంతే. అలానే నీళ్లు పారుతాడాయి, నదీ ప్రవాహాన్ని గురించి చెప్పమంటే నీళ్లు పారుతాడాయి అని తెలుసు, అంతే, అంతవరకే. ಆದರೆ ఆయా నదీ మూలವನ್ನು కండిరವರು ಕೆಲವರು మాత్రమే. ఈ ప్రవాహం ఇటు ప్రవహిస్తుందని ఈ నది అని చెప్తాడారే, దీని మూలాన్ని చూసిన వాళ్ళు కొంతమందే. ಮೂಲಾన్ని ఎవరు చూడలేదు. ಅದರಲ್ಲಿಯೂ ನದಿ ಮೂಲಕ್ಕೆ ಹೋಗಿ ನೋಡಿದವರೆಗೂ ಒಂದು ಸರೋವರವೋ ಕೊಳವೋ ಕಾಣಿಸ್ಕೊಳ್ಳುವುದು ಅಷ್ಟೇ. ఇప్పుడు ఒక నది పుట్టిండే స్థలానికి పోయి చూస్తే ఆడు ఏమీ ఉండలేదు. అయితే నదిని మాత్రం అందరూ చూస్తాం, మూలాన్ని అట్లా ప్రపంచాన్ని అందరూ చూస్తాం, కానీ ప్రపంచం మూలాన్ని చూసేవాళ్ళు చాలా మంది తక్కువ అని కాಣಿಸ್ಕೊಳ್ಳೋದು. ಮೂಲವು ಅವ್ಯಕ್ತವೇ ಆಗಿರುವುದು కాబట్టి ఆ మూలం అనేది కనపడలేదు. ఊరినే నీళ్ళు వచ్చేది కూడా మనం చూసినాం, కానీ దాని మూలం ఏమనేది మన ఎవరికి తెలియదు, ఆడిపోయినని కూడా అదే ಅವ್ಯಕ್తంగానే ఉంటుంది. ಹಾಗೆಯೇ జగన్మూలವನ್ನು ప్రకృతి యందు వ్యవహరిస్తారు. కాబట్టి జగత్తుకి మూలం ఏదప్ప అంటే మీరు ప్రకృతిని వ్యవహారం చేసినప్పటికీ ప్రకృతికి ప్రకృతి ఆదద్దు గోప్యవాగే ఇదే. ఎట్లా పుట్టింది అంటే ప్రకృతి నుంచి పుట్టింది, ప్రకృతి పురుషుల యొక్క సంయోగం ద్వారా అని అంటున్నారు. సరే, ప్రకృతి పురుషులు అని చెప్పినారు. ఆ ప్రకృతి పురుషులు మూలము వాళ్ళెవరు? అద్దెలు మనకి. కాబట్టి ఈ విధంగా అది అట్లా రహస్యం. అవ్యక్తానికి అవ్యక్తం అంటారు దాన్ని. అవ్యక్తం అంటే మనకి సృష్టికర్తకి హిరణ్య గర్భుడు ప్రజాపతి అంటామే, అది అవ్యక్తం నుంచి ఈ ప్రపంచం పుడుతుంది. అయితే ఆ అవ్యక్తానికి కూడా అవ్యక్తమైనది పరమాత్మ. ఆ మూలం అనేది లేకపోతే ఈ ప్రకృతి లేదు, వికృతి లేదు. ఆ మూలాన్ని అనుసరించే ఈ ప్రకృతి కానీ వికృతులు కానీ ఏమైనా కలగాలంటే ఆ మూలం అనేది ఒకటి ఉండాలి. మనము ఆ వికారాలను చూసే తనలాడుతాడమే, కానీ మూలాన్ని మాత్రం ఎవరు దానికి పోలే, అవసరం కూడా లేదు మనకి. ఆ విధంగా ಆದ್ದರಿಂದ ಈಗ ವರ್ಣನ ಮಾಡುವುದೆಲ್ಲ ఎందుకు వర్ణన చేస్తాడారప్ప ఇక్కడ ఇట్లా జరుగుతావు ఓకే. కాబట్టి ఎందుకు ఇట్లా వర్ణన చేస్తాడారు అంటే వర్ణన ಮಾಡುವುದೆಲ್ಲ ಮೂಲతత్వాన్ని గురిలే వరకు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని గురించి చెప్తా అంటారు, ఈ విగ్రహం ఇట్లుంది 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 అని చెప్తాడు. ఎందుకు చెప్పాలి ఆ విగ్రహాన్ని గురించి? వ్యవహారంలో ఎందుకు చెప్తాడారప్ప అంటే దీన్ని చెక్కినటువంటి శిల్పిని గురించి చెప్పాక దీన్ని అంతా చెప్పాల్సి వస్తుంది. విగ్రహం యొక్క వర్ణన అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇట్లా చేయాలంటే ఎవడో ఒకటి ఉండాలి కదా దీనికి ఆధారము అని వాడిని చూపించాక దీన్ని చెప్పినారు. కానీ ఇదే ప్రధానం తీసుకోకూడదు మీరు, అట్లా మూలానికి కూడా ఇవ్వాలి. అందుకే ప్రపంచం మూలం చెప్పేటప్పుడు మూలాన్ని తెలుసుకుంటే పోవాలి, కానీ ప్రపంచంలో జరిగే సమాచారాలు పట్టుకొని ఇగిలాడకూడదు. ఎందుకంటే మూలం లేకపోతే ఇది లేదు కదా. మరి మూలాన్ని తెలుసుకుంటే అయిపోతుంది కదా, ఇది ఉందా లేదా దీని సత్యం ఏమైనా బోధపడుతుంది. మనం మూలాన్ని విచారించుకోకుండా మూలంలో తోచే వస్తువులు పట్టుకొని దాన్ని అది ఎట్లుంది ఇట్లుంది అని చెప్పి దీనికి తనలాడుకుంటూ కూర్చుంటారు జనం అంతా. మూలాన్ని గుర్తిస్తే తనలాట అనేదే ఎవరికి లేదు. ఈ మూలతత్వాన్ని గురించి సహాయకులు ఎవరితో? అవే పరమూల వల్ల. ఇప్పుడు బట్టను చూపించినాడు అనుకోండి, అప్పుడు ఉదాహరణంగా బట్ట అంతా చాలా బాగుంది, అట్లుంది ఇట్లుంది ఇది అని అంతా చెప్పినా అనుకో, ఎంతసేపు చెప్పినా దాని మూలం ఏమంటే దారాలు అని చెప్పాల. దారాలే కదా. నువ్వు ఎంతసేపు బాగుందని అంత ఏమిటి దారాలే. అయితే నువ్వు మాట్లాడుతాడేది బట్టని గురించి మాట్లాడుతున్నారు మీరు, అయితే ఉండే దారాలే ఆడ. అట్లా మీరంతా ప్రపంచంలో చిత్ర విచిత్రాన్ని మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఉండేది ఏమేమంటే పరమాత్మ శక్తి, అది కనుక్కోవాలా. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఏదైంది? ఆ పరమాత్మ శక్తే కదా. దాన్ని విడిచినా మనము దాంట్లో తోచేదాన్ని పట్టుకొని విచారణ చేసుకుంటూ కూర్చుంటున్నాం ఇక్కడ. కాబట్టి ಇಂಥ ಬ್ರಹ್ಮತತ್ವವು ಶಕ್ತಿ ರೂಪವಾಗಿ ಆವಿರ್ಸಿದಾಗ ಮುಂದುವರೆದು పంచస్రోత రూపవాయితు. ఇటువంటి శక్తి పుట్టి అది ఎట్లా ప్రవహించిందప్ప అంటే ఆ 5 రకాలుగా ప్రవహించింది అని చెప్పు. ఇప్పుడు ఇక్కడ శక్తులు అని దేవతలు చెప్పినారు చూడండి, ఆడదేవతలు మగ దేవతలు అనేవి ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఒక రాయి తీసుకుంటే అది ఆడదా మగదా అంటే ఏం చెప్తారు మీరు? ఒక చెక్క తీసుకుంటే అయితే దాంట్లో బొమ్మ చెక్కినాక ఆడదేవత అని ఆ రాయి కల్పిస్తారు. అదేవిధంగా మగవాడిని చెక్కితే మగదేవుడు అని చెప్తారు. నిజంగా రాయి ఆడ కాదు మగ కాదు. అట్లా పరమాత్మ స్త్రీను కాదు పురుషుడు కాదు, అర్థమైనా? అయితే వాళ్ళు కొంతమంది వరాలు పొందినారంట పూర్వకాలము, మేము స్త్రీ శక్తితోనే మేము చస్తాం కానీ పురుష శక్తి సత్యలేదన్నారంట.
అప్పుడు దేవుడు ఈ స్త్రీ శక్తులుగా అది లలిత ఇవన్నీ దుర్గా కాళి అని ఉండే చూడండి ఆ రూపాలతో వచ్చినాడు. కొంతమంది మేము స్త్రీలతో దాయకూడదు అన్నారంట, లేదా మనుషులతో దాయకూడదని. ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు కదా, మనుషులు కాదు, జంతువులు కాదు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు అని అన్ని. అప్పుడు ఎట్లా పుట్టాల్సి వచ్చినది? నరసింహావతారంలో పుట్టినాడు. పరమాత్మకి ఈ ఒక లింగం అని గుర్తు లేదు, ఆడ మగ నపుంసక అని ఈ గుర్తులు ఏంటివి లేవు ఆయనకి. అయితే ఈ వ్యవహారానికి తగినట్లు ఆయన ఏ దాని కూడా ధరించేదానికి ఆయన శక్తి ఉంది. అట్లా మనం కొట్లాడుతాం. వీళ్ళందరూ కూడా లలిత స్త్రీ ఉపాసన చేసే వాళ్ళంతా లలితాదేవి గొప్పది అని వీళ్ళు కొట్లాడేది, కాళికాదేవి కొట్టిన వాళ్ళు కొట్లాడేది, ఇంకోటి శివుడు గొప్ప అని వాళ్ళు కొట్లాడేది. ఇట్లా మూలాన్ని గుర్తుకొంచుకున్నదో ఇవన్నీ తగరాలు మనకు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఏం లేదు. ఇప్పుడు ఆ నది ప్రవహించేటప్పుడు ఎట్లా ప్రవహిస్తుంది దాని గురించి చెప్తారు. త్రోతವೆಂದರೆ ಪ್ರವಾಹ, 5 ಪ್ರವಾహాలుగా బయలుదేరింది నది. ಪ್ರಕೃತಿ ವಿಕಾರಗಳು ಕಾದ ಇದು ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳ 5 ಕವಲುಗಳಾಗಿ ಹರಿದಿರುವ ಪ್ರವಾಹಗಳಾಗಿವೆ. ఇప్పుడు మనకు వచ్చిండేటువంటిది ఈ పరమాత్మ శక్తి ఎట్లా? ప్రకృతి అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. మీరు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఏముండాలి? మీకే 5 ఉండాలా? ఎట్లయితే ఆ నది 5 ప్రవాహాలుగా మారిందో అట్లా ఈ పరమాత్మ శక్తి కూడా 5 జ్ఞానేంద్రియాలుగా మారి ప్రపంచమంతా వ్యాపించింది. ఎందుకంటే నది పారేదాన్ని ఈ విధంగా పరమాత్మ శక్తి ఒకటే 5 విధాలుగా ప్రవహిస్తుందనే దానికి నది రూపకం తీసుకుంటారు. ఒకే నది 5 ప్రవాహాలు ఉన్నాయి. అట్లనే ఒకే పరమాత్మ శక్తి 5 జ్ఞానేంద్రియాలుగా ఉండి ప్రపంచమంతా వ్యాపించింది. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అని వ్యాపించింది. అందుకంటే ప్రపంచం వేరే ఉందా? 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చిపెట్టి ప్రపంచం ఏమన్నా ఉందా అని స్వతంత్రంగా? అయితే మనం ఏముండా 5 ఉన్నాయంటాం. చూడండి, ఆ 5 ఉన్నాయనే దాని బదులు ఒక పరమాత్మ శక్తియే ఎట్లయితే నది 5 ప్రవాహాలుగా చీలిపోయిందో ఆ విధంగా కర్మేంద్రియ 5 జ్ఞానేంద్రియాలుగా విడిపడిపోయింది. విడిపోయి అంత వ్యాపించింది. మళ్ళా గంగా నది ఆడ వచ్చి ప్రవాహాలుగా అందంటాం కదా, అట్లా. ఈ మంత్రದಲ್ಲಿ నది ಎಲ್ಲ ವರ್ಣಗಳನ್ನು ఇప్పుడు చెప్పే దాంట్లో ఈ నది వర్ణం అన్ని 5కే చెప్తున్నాడు అనమాట. ఇంతకుముందు దాంట్లో 8 చెప్పిండే, 9 చెప్పిండే, 3 చెప్పిండే, 2 చెప్పిండే, 1 చెప్పిండే, ఇట్లంతా నిన్న చక్రరూపంలో. ఈ పొద్దు అట్లా కాదు, ఈ నది అంతా కూడా 5 వర్ణించుకుంటూ వచ్చినాడు. ಅದರಿಂದ వైదిక సాహిత్య ప్రపంచದಲ್ಲಿ, ఈ వైదిక సాహిత్యం అంటే వేదాల్లో మంత్రాలు చెప్తారు చూడండి, వీళ్ళందరూ కూడా 5 ಎಂಬ సంఖ్యకే బహుళ గౌరవవిదే. కొంతమంది ఇప్పుడు సత్యనారాయణ అయితే నవధాన్యాలు తేవాలంటారు చూడండి, 9 సంఖ్య ఇచ్చినారు. ఇప్పుడు ఇంకొక శాస్త్రోక్త కర్మలు అన్ని ఆడాలంటే 5 ఉండాలా అంటారు. పసుపు కుంకుమ అని ఇట్లానే ఏం చెప్తారు చూడు, 5 ఉండాలా అని ఇట్లా. అట్లా ఈ వైదిక శాస్త్రంలో దీనిని ఉపయోగించినారనమాట. పరమేశ్వరుని పంచముఖను, పరమేశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. మహాభూతలు కూడా 5 పృథివీ ఆకాశము నీరు, పంచభూతాలు 5. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5, ಕರ್ಮೇಂದ್ರಿಯಾಲು 5 ಕಾಲಪುರುಷನು పంచాంగಗಳು ఉల్లవనాగిದ್ದಾನೆ. ఎందుకు పోతాడు స్వామి? పంచాంగం అని పోతామంటాడు. ఏం పంచాంగం అంటే? మీకు 5 అంగాలు ఉన్నాయి, దాంట్లో 50 మాకు బాగుంటాయి, 50 బాగలే అని తెలుసుకుంటేకే పోయేది అది పంచాంగం అంటే. పరమాత్మ వ్యవహారమే అడుగుడు ఉండేది, మంచి చెడు అనేది. పంచ పల్లవగలు, పంచ త్వక్కగలు, గిడ సిప్పగలు అని చెట్టుకుంటాయంటే ఇవి 5 రకాలు. పైన తాట కింద ఉంటాయి, ఇట్లా 5 ఉంటాయి దానికి కూడా. ఇంకా పంచ మృత్తికగలు 5 మన్నులు మట్టి. పంచామృతగలు ప్రసాదం అంతా ఏం చేసే పంచామృతమే కదా. పంచರತ್ನಗಳು, పంಚ ಗವ್ಯಗಳು ಇವೆಲ್ಲ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದ್ದು ವೈದಿಕರು ಶಾಸ್ತ್ರೀಯ ಕರ್ಮಾನುಷ್ಠಾನಗಳ ಕಾಲಕ್ಕೆ ಕೈವಲ್ಯನ್ನು ಬಳಸುತ್ತಾರೆ. ఈ వ్యవహారం అంతా కూడా పెండ్లిళ్ళలో చేసేటట్టు కానీ ఇంకా వేరే కర్మల్లో కూడా ఈ 5 ఉపయోగిస్తూ వస్తారు వైదిక శాస్త్రంలో అంతా. ಹೀಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ, ಆದಿ ಭೌತಿಕ, ಆದಿ ದೈವಿಕ ಸೃಷ್ಟಿಯೆಲ್ಲವೂ పంచసంఖ్యా నియమಗೊಳಪಟ್ಟಿದೆ. మనమే 3 రకాలే చెప్తాం. ఆధ్యాత్మికం అంటే దేహము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కలిసి ఆధ్యాత్మికము అంటాం. తర్వాత ఆది భౌతికము అంటాం అనమాట. ఆది భౌతికము అంటే పంచభూతాలతో తయారైండేటివి, పంచభూతాలు తయారైనవి. ఆది దైవికం అంటే సూర్యచంద్ర నక్షత్ర గ్రహాలన్నీ కూడా 3 భాగాలు చేసినారు. మళ్ళీ దానినే ఈ 3 భాగాలు కూడా ఈ 5 కంటే వేరేం లేవు. అవి కూడా సంగీతకారರು కూడా పంచరత్న కీర్తనಗಳನ್ನು బహు స్వచ్ఛంగా ಹಾಡುತ್ತಾರೆ. ఇది మనకు తెలిసే విషయం కాదు, పాటలు నేర్చుకునే వాళ్ళు చెప్పిండొచ్చు వాళ్ళు.
ఈ పంచరత్నాలు అనేది ఆ 5 పాటలు పాడినాక నేనంటే సంగీతం నేర్పించేవాళ్ళు. ಹೀಗೆ ಪ್ರಕೃತಿಯನ್ನೆಲ್ಲ పంచమయವಾಗಿ వింగడిసి ఈ ప్రకృతినంతా కూడా 5 రకాలుగా అన్ని 5 భాగాలుగా విడదీసి అరటికొల్లవ జానతనవు దాన్ని తెలుసుకునేటువంటి నేర్పరితనము ನಮ್ಮ ఋషి పరంపరయిందలు నడిది బందిదే. ఈ పొద్దుది కాదు ఇది, మన ఋషులు కనిపెట్టినారు. ఆ విధంగానే పరమాత్మ శక్తిని తెలుసుకునేదానికి ఉపయోగించుకుంటూ వచ్చినారు. ఎవరెవరైతే గ్రహించినారో వాళ్ళంతా ధన్యాత్ములైనారు. గ్రహించుకోకుండా వాళ్ళందరూ కూడా జనమణ చక్రాల్లో తిరుగుతానే ఉండారు. ನದಿಯಲ್ಲಿ ಪ್ರವಾಹ ಹೇಗೋ ಹಾಗೆ జగತ್ತಿನ ప్రాణిಗಳೆಲ್ಲ 5 జ్ఞానేంద్రియಗಳು హరిదాడుతురవవు. ఈ నది ఎట్లయితే ప్రవహిస్తుందో ఆ విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాలు అంతటా ప్రపంచాన్నంతా వ్యాపించి పోతానే ఉండనమాట. ಇದನ್ನು ನಾವು ಬಲ್ಲೆವು ಎಂದು ఋషిಗಳು ತಿಳಿಸುತ್ತಾರೆ. దీన్ని మేము తెలుసుకున్నామని వాళ్ళు ఋషులు చెప్పినారు. ఏమి ఒకే పరమాత్మ శక్తి 5 జ్ఞానేంద్రియాలై రూప కూడుకొని ఉంది కాబట్టి రూప శబ్ద స్పర్శాలని అసత్యము ఉండేది పరమాత్మ అని వాళ్ళు గుర్తించినారు. దాన్ని ఈ చీలికలన్నీ వాళ్ళు గుర్తించినారు. ఆ గుర్తించిన తర్వాత దాని మూలం కనిపెట్టించినారు. ఆ మూలంలో ఇవి అవి లేవు. ఆ విధంగా వాళ్ళకి అనుకున్నారు. ముందు వరదు ఇంకా ముందుకు పోయి ಆ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯು ಪಂಚಯೋನಿ ಉಗ್ರವಕ್ರವಾಗಿದೆ ಎಂದಿರುತ್ತಾರೆ. అంటే వేదಗಳಲ್ಲಿಯೂ సూత్రಗಳಲ್ಲಿಯೂ ఈ వేదాల్లోనూ సూత్రాలలో యోని శబ్దಕ್ಕೆ కారణమెందర్థ. యోని అంటే దాని నుంచి పుట్టినది అని. మనిషి ఎక్కడి నుంచి పుట్టినాడప్ప అంటే యోని ద్వారా పుట్టినాడు. జగత్ ఎక్కడి నుంచి పుట్టిందంటే పరమాత్మ యోనిలో నుంచి పుట్టినారు అని చెప్తారు. కారణం అంతే, యోని అంటే కారణం. కారణమెందర్థ. జగತ್ತಿನ ಉತ್ಪತ್ತಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಎಂದರೆ ದೇವ ಅಸುರ ನರ ಪಶು ಪಕ್ಷಾತ್ವಾದಿ శరీరగల సృష్టిಗೆ ఇవంతా దేవతలు రాక్షసులు పశువులు పక్షులు క్రిములు పుట్టేదానికి పృథివీ ముంతాద కారణం. కాబట్టి సృష్టి అంతా జరగాలప్ప అంటే భూమి ఉండాలా, నీళ్లు ఉండాలా, అగ్ని ఉండాలా, వాయువు ఉండాలా, ఆకాశం ఉండాలా. ఇవి ఉంటేనే సృష్టి. ఇవి లేకపోతే సృష్టి లేదు. ఈ మహాభూతగలు ఉగ్రవాగివే అంటే ఉగ్రం అంటే దృఢంగా ఉన్నటివి. ఎన్ని తూర్లు ఏం పుట్టినా కూడా ఇవి మాత్రం తగ్గలేదంట. ఎంతమంది అన్నా పుట్టిన ఎన్ని కోట్లు. ఇప్పుడు ఇండియాలో ఎంతమంది ఉంటారంటే మొదట 30 కోట్లు అంటారు. అప్పుడు మనం మొదట స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 115 కోట్లు వచ్చినాయి. ఏం భూమి ఏమైనా తగ్గిందే? గాలి ఏమైనా తగ్గిందే? నీళ్ళు ఏమైనా తగ్గినాయా? యావి తగ్గలేదు. అంత దృఢంగా ఉన్నటివి యావి ఈ పంచమహాభూతాలు. వక్రవాగింద్రే నానా వికారాలు మార్పట్టివే అందర్థ. వక్రం అంటే ఏమి? నానా రకాలు. ఇదే పంచభూతాలే నానా రకాలుగా తయారైపోయినాయి. అందుకే ఇప్పుడు మనమేమి ఈ మన్ను అంటే జడం అంటారు, అవునా? నీవు అంటే నేను చైతన్యం అంటాడు, అవునా? పంచభూతాలు జడం అన్నావు, నేను చైతన్యం అన్నాడు. వీడు పంచభూతాలు విడిచి నువ్వు స్వతంత్రంగా ఉండవా అని అడుగుతుంది శాస్త్రం. ఇప్పుడు వీళ్ళందరూ మనమంతా జడము అంటే నమ్మరు వీళ్ళు ఎవరు కూడా. జడమైతే మనం ఎట్లా స్వతంత్రంగా పనులు చేస్తాము అని అంటారు చూడండి వీళ్ళంతా. సరే మీరు అట్లా అన్నారు కదా, ఈ పంచభూతాలు అంటే అవి జడము అన్నారు. మరి పాంచభౌతికమైన భవనం అంటారు కదా దీన్ని. మీరు చనిపోయినప్పుడు ఏమవుతారు అంటే పంచభూతాల్లో కలిసిపోతారు అంతే. చచ్చలేదు, ఎవడు చచ్చలేదు. ఆ భూతం అంటే భూమి అంశ భూమిలో పోతుంది, నీటి అంశ నీటిలో పోతుంది, గాలి అంశ గాలిలో పోతుంది, వాయు అంశ వాయువులో పోతుంది, ఆకాశం అంశ ఆకాశంలో పోతుంది. ఇట్లకి నశించిపోయినంటే మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉండలేదు. భూతాలకి నాశనం అయినంటే మళ్ళీ ఎట్ట పుట్టాండ్రి వీళ్ళంతా. అవేం నాశనం అయ్యలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు కట్టెలు కాలి బొగ్గులైనాయి అన్నారు, అంతేగాని కట్టెం నాశనం కాలేదు. కట్టె రూపంలో నాశనం అయింది, బొగ్గు రూపంలో ఉంది. ఇట్లా ఈ సృష్టి అంతా కూడా నాశనం అవుతుంది, సస్తుంది అంటున్నారు కదా. ఏం సత్య క్వశ్చన్ లేదు. దేని అంశం అయిందో దాని అంశంలో కలుస్తుంది, మళ్ళీ దాని అంశం నుంచి తయారవుతాయి. మళ్ళీ ఎట్లా తయారైనాయప్ప అంటే ఆ భూమిలో పుట్టేటువంటి ధాన్యంలో మన యొక్క వ్యవహారం మళ్ళీ పుట్టుకొస్తుంది ఇంతే. దానికి మళ్ళీ ఎట్లా పుట్టినారని అడుగుతారు వీళ్ళంతాను. ఎట్లా పుట్టలేదు. ఈ దేహం అభివృద్ధి కావాలంటే లేదా నువ్వు పుట్టినావంటే ఎట్లా పుట్టినావు అని అడిగితే తల్లిదండ్రుల యొక్క వీర్యం అంటారు. వీర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తం నుంచి వచ్చింది. ఆ రక్తం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ ధాన్యం నుంచే చెప్పాల్సిందే మీరు. ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పంచభూతాల్లో భూమి నుంచి వస్తుందేమే. దానికి నీళ్ళు ఉండాలా, తర్వాత గాలి ఉండాలా, అగ్గి ఉండాలా, అన్నీ ఉండాలి దానికి. కాబట్టి ఇట్లా సృష్టి యొక్క వ్యవహారం అంతా కూడా దాంట్లోనే ఉంది. ఇట్లా ఎప్పుడైతే మనకి జ్ఞానం అవుతుందో అప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచన చేసే పని ఉండదు. అవి వేరే, నేను వేరే, పరమాత్మ వేరే అని ఇట్లా 3 రకాలుగా తయారైపోయినాం మనం.
అయిపోయి దిక్కు తెలియకోకుండా ఇక్కడ పోవాలా ఇక్కడ పోవాలా ఇక్కడ పోవాలని లేకుండా తనలాడుకుంటూ ఉండరు మధ్యలో. దీని మూలం తెలిస్తే ఎక్కడ పోయే పని లేదప్ప అనే జ్ఞానం వస్తుందంతే. ಕಾರಣವಾಗಿವೆ. ಹೀಗೆ ಆ ಶಕ್ತಿಯು పంచయోనుగ్రహ వ్యక్రవాಗಿದೆ అంటే 5 దృఢమైనటువంటి ఆ పంచభూతాలతో తయారైంది ఇది. ఇನ್ನು నదిಯಲ್ಲಿ అలగలు ఎలువంతే, ఇంకా నది పోయేటప్పుడు అలలు వేస్తుంటాయి కదా, ఆ నదులు వచ్చినట్ల ಇಲ್ಲಿ 5 ప్రాణిగలెంబ ప్రాణులు ఉన్నాయి, పంచప్రాణాలు. అదే అవి పంచప్రాణాలు ಅಪಾನ ವ್ಯಾನ ಸಮಾನ ಉದಾನ ಇವన్నీ ఉండే చూడండి అవన్నీ. ಅಥವಾ 5 కర్మేంద్రియముల ఊర్మిగలిరువవు, ఆ ప్రాణాలతోనే ఇవన్నీ పనిచేసేది. మనం ఇప్పుడు కూర్చుంటాము అంటే ఎట్లా కూర్చుంటాము, ఆ సమాన వాయువు అనుకోకుండా పెట్టింది, అది తగ్గితే ఎవడు ఎక్కడికి ఒత్తికి పడేదే. ఇట్లా అన్నీ ఉంటుంటాయి చూడు, శాస్త్రంలో ఏం పొరపాటు చూడబ్బా మాకు జోలు వస్తుంది అంటారు చూడండి, వానికి ఆ సమాన వాయువు అనేది తక్కువ ఉంటుంది, దానికి వానికి జోలు వచ్చి పడుతుంటాడు వాడు. అట్లా ఈ గాలి నిలబెడుతుంది. అదేవిధంగా మనం తిన్న జీర్ణం చేసి అందరికి పంపిస్తుంది కదా, సమ అనేదానికి దానికి కూడా ఇట్లా అన్ని పేర్లు బాగుంటాయి క్లియర్గా. అవి షడూర్ములు అంటారు దీనిని, పంచఊర్ములు. ఇంద్రియలు తమ విషయాలను గ్రహిసే తీరువవు. కన్ను రూపాన్నే చూస్తుంది, చెవి శబ్దాన్నే గ్రహిస్తుంది. అధిక ప్రసంగం చేసి చూడండి, దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి అండి. వాటికి ఉండే ధర్మము మనకుండే దాంట్లో మనం సక్రమంగా అవి పనిచేస్తాడు. అయితే మనం పని చేయమట్లా, అది రూపాన్ని చూసి రూపమే అంటుంది, మనం రూపాన్ని చూసినా ఇంకో రకంగా అంటాం. అది చెప్పేది కరెక్ట్ చెప్తే దాన్ని ఒప్పుకుంటే లేదు, మేము వేరనుకుంటాం అనేది. కాబట్టి ఏ ఇంద్రియము కూడా తన వ్యవహారాన్ని పెట్టి రెండో దాని పక్కదాన్ని పొమ్మంటే పోనే పోదు. చెవి నువ్వు సొంత చూడప్ప అంటే మనకు సంబంధం లేదని ఆ విధంగా గ్రహిసే తీరు. ఆగ భోక్తృవాద జీవనిಗೆ వికారవాగువదు. ఇట్లా ఎప్పుడైతే ఇవి వాటి పనులు చేసేటప్పుడు వీడేం చేస్తాడప్ప అంటే ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని నేనేదో సంపాదించుకున్నాను, నేను దాన్ని అనుభవించాలా అంటాడు చూడండి, అప్పుడు వికారం చెందుతాడు వీడు. అందుకే పంచభూతాలు వికారం చెందుతాయి, అవునా. పంచ తన్మాత్రలు ఉన్నాయి చూడండి, అవి వికారం చెందలేదు. తన్మాత్రలు అంటే ఏమో కలిసేలేదు ఒక దాంట్లో ఒకటి. తన్మాత్రలు అంటే సపరేట్గా ఉంటాయి కాబట్టి కలుసు. ఎప్పుడు కలిసినాయంటే స్థూలమవుతాయి, స్థూలమైతేనే వికారం అవుతుంది. అందుకే భూమి వికారం చేసేటువంటి అది కొట్టుకొని పోవచ్చు, ఇట్లా ఇది ఇట్లాంటివన్నీ జరుగుతాయి చూడండి. ఇవన్నీ కూడా ఒకదాంతో కలిసినప్పుడు వికారం చెందినట్లు కనపడతాయి. తన్మాత్రలు మాత్రం ఎప్పుడు కూడా చెడడానికి వీల్లేదు. కాబట్టి విషయాల సంపర్కದಿಂದ మనస్సు ನದಿಯ ನೀರು ಉಕ್ಕು ತೆರಗಲು ಮೇಲು ಬೀಳುವಂತೆ ಜೀವನಗೂ ಇಂದ మనస్సు అల్లోల కల్లోలో ఆగవదు. కాబట్టి ఆ అలలు పైకి కిందికి పూర్తిపోతాయంటారు చూడండి, సముద్రం ఉప్పొంగిందంటారు చూడండి. ఎందుకు ఈ లోనుండే శక్తి ప్రెజర్ ఎక్కువైతే. అట్లా మనకు కూడా ఒక విషయం మీద ఏదైనా నాకు అది కావాలా అంటే పైకి లేచిపోతుంది మనస్సుని, లేచిపోయి కింది దానిలన్నీ లెక్క చేయకుండా. అందుకే అప్పుడు బీపీ వచ్చిందంట అంటారు. ఆ బీపీనే ఇది, ఇంకేం వేరేదేం కాదు ఇది. సమాధానంగా ఉంటే బీపీ రాదు. మనస్సులో ఏదైనా ఒకటి పడి జరగలేదు అనుకోండి, మన దానికి అయిపోయి చక్రాలు. ఏదైనా జరిగింది అనుకోండి ఊహించినంత, అప్పుడు పైకే పోతుంది. ఆ అలలు అయితే ఎట్లయితే పైకి లేచి భయంకరంగా వస్తాయో అట్లా ఈ మనస్సులో ఈ సంపర్కాలు వచ్చినట్లలో ఎక్కువైతాయి అన్నమాట. కాబట్టి అనంతరವು ఆ శక్తియు పంచబుద్ధ్యాది ಮೂಲವಾಗಿದೆ ಎಂದು ವರ್ಣಿಸಿದ್ದಾರೆ. ఇట్లా ఆ విషయ సంపర్కాలతో కూడుకున్నప్పుడు స్థూలమైపోయేదాన్ని బుద్ధితో సంబంధించి చెప్తాడు. కన్ను ಮುಂತಾದ ఇంద్రియాలు రూపవే ಮುಂತಾದ విషయాలలో తొడగిదాక రూపంలోనే, చెవి శబ్దంలోనే ప్రవర్తించేటప్పుడు ఉంటాగువ వృత్తి జ్ఞానము, అది వృత్తి అంటారు దాన్ని. రూపం అనే వృత్తి, శబ్దం అనే వృత్తి, రుచి అనే వృత్తి, వాసన అనే వృత్తి, స్పర్శ అనే వృత్తులు ఇవి. ఎప్పుడైతే అంటే దేహానికి ఏమన్నా తగిలితేనే పల్లగుంది అనేది, కంటికి ఏం కాని రాదు చల్లగా ఉండేది, అవునా కదా. ఇట్లా ఇవన్నీ సపరేట్గానే ఉన్నాయి, మనం ఎప్పుడు దానిలో పోయి చూసుకోలేము. దానిలో పోయి చూసుకోకుండా దాని నుంచి అంతా నాకే తెలుసులేవా అన్నట్టు మాట్లాడుతున్నాడు. వ్యవహారం అంతా దాంట్లో జరుగుతుంది, మనోడు ఎంత నాది అంటున్నాడు దీన్ని. ఈ వృత్తి జ్ఞానము యావ అంతఃకరణವನ್ನು ఆశ్రయిదో అదే బుద్ధ్యాది మూలవు. కాబట్టి బుద్ధికి మూలం ఏదప్ప అంటే ఆ అంతఃకరణం అనేదే బుద్ధి కానీ, మనస్సు కానీ, చిత్తము కానీ, నేననే అహంకారం కానీ. అంతఃకరణానికి 4 పేర్లు. ఈ మూలం ద్వారా నీవు లేయాలి, కానీ ఈ మూలం లేకపోతే లేవు, లేచకలేదు. అంతఃకరణమే మూలమా? దానికి పేరు ఇప్పుడు అది. అంతఃకరణం అంటే లోనుండేది సాధనం. బయట సాధనాలతో తెలియదు ఇవన్నీ, బయట సాధనాలతో వృత్తులు అయ్యలేదు. కన్యం చూస్తూ ఉంటుంది అనుకో,
కానీ చూస్తానే కూడా దానికే సంబంధం లేదు. అంతఃకరణము రూపం మీద పోయినప్పుడు మాత్రమే దాని పని. మనం దావిటి పోతా అంటే అన్నీ ఏమో చూస్తామే. బస్ స్టాండ్కి పోవాలనుకుంటాం, బస్ స్టాండ్ ఆడుందని పరిగెత్తా అంటామే కానీ కనపడే జనాన్ని కానీ శబ్దాలు కానీ ఏం పట్టించుకోకుండా పోతుంటాం కదా. అప్పుడు వృత్తులు లేవు అని, ఇంద్రియాల వృత్తులన్నీ లేవు. అంతఃకరణ వృత్తే ఉంటుంది ఆడిపోవాలనేది. అయితే ఎవరైనా మాట్లాడితే టక్కన ఏమో పోయి ఆడిపోతాడు, అప్పుడు టక్కన వస్తాం చూడండి. అప్పుడు ఆ రూపం బుద్ధిలే కంట్లోకి వచ్చేస్తుంది. అది ఇట్లా వృత్తి జ్ఞానాలు అంటారు దీనిలన్నీ. అంతఃకరణం ద్వారానే ఈ వృత్తులన్నీ కూడా లేస్తాడు. అయితే వేరు వేరే, అది మర్చిపోద్దండి. అంతఃకరణం ఒకటైనా కూడా వృత్తులు అనేకం ఉంటాయి అన్నమాట. అది కూడా దేవాత్మ శక్తి ఏకదేశవే. ఆ అంతఃకరణం అది స్వతంత్రమా కాదు, అది కూడా పరమాత్మ శక్తి యొక్క ఆధారంతోనే ఉంది. ఇట్లా దాన్నంతా వ్యాపకాన్ని నిలబెట్టుకోవాలి మనం. ನಿಜವೇನೆಂದರೆ ಸತ್ಯಮೇವಪ್ಪ అంటే ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಉಂಟಾದ ದ್ವೈತ ಕಲ್ಪನೆಯೇ ಸರ್ವ ಪ್ರಪಂಚಕ್ಕೂ ಮೂಲವು. ప్రపంచానికి మూలం అంటే ఏమిటి తప్ప ఇప్పుడు మనస్సు. సర్వార్థములు మనస్సంభవములు అని ప్రహ్లాదుడు నీట్గా చెప్పినాడు, ఎవరికేం కష్టం లేకోకుండా. మీ ప్రపంచం అంతా ఉంది అంటున్నారు కదా, మీ ప్రపంచానికి స్వతంత్రం ఉందే మీ మనస్సు ద్వారా తయారైందే. మనం ఇంకా ఏమంటాడు, వండుకొని మనస్సు చెప్తుంది సార్, లేకపోతే అది ఎట్లా చెప్తుంది అంటాడు. ఇంకంతే. అన్నీ సుఖ దుఃఖాలు అన్నీ దానివే. ప్రపంచం అంటేనేమి అంతా వేసుకోవాలా. ప్రపంచం అనే మాటలోనే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రపంచం, అప్పుడు మన దేహాదులతో మన ప్రాణాదులతో మన మనస్సులో బుద్ధితో ఉండేదంతా ప్రపంచంలోకే లెక్కేసుకోవాలా. మనం అట్లా వేసుకోవడం లేదు. ప్రపంచంలో ఉండేవాళ్ళు చెప్పమంటే వాళ్ళని చెప్తాంటారు, మనం ప్రపంచంలో లేనట్లా. మనం కలుపుకుంటేదే లేదు ఎప్పుడు కానీ. చూసుకోవచ్చు కదా, ఇదేం పెద్ద అనుభవం, ఏమి వేరే చూసే పని లేదు ఎవరు కానీ. ఆకాశం ఎట్లుందంటే పైకి చూసి నీలంగా ఉందంటారు, భూమి ఎట్లుందంటే గట్టిగా ఉందని ఇట్లా అంటారు. అది ప్రపంచంలోనే ఉండవు, మనము ప్రపంచంలోనే ఉండవు. ప్రపంచం అనే మొత్తమే ఎప్పుడు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట. నేను వేరుపరిచినావంటే అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపం అయితే నువ్వు వేరే ఉంటావు. అంతవరకు దీంట్లోనే ఉండాల్సిందే, మనమంతా ప్రపంచంలోనే ఉంటుంది. ద్వైతములు మనస్సు ఇల్లవాదరే ద్వైతవాగలి సృష్టి ఆగలి ఇరలారదు. మనస్సు లేకపోతే రెండవ సృష్టి అని కానీ, పోనీ సృష్టి ఉందని చెప్పండి, పోనీ మనస్సు లేదు సృష్టి ఉంది. అందుకే అడిగేది, నీవు నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉందంటే ఉందంటాడు. ఏ మనస్సు ఉంటే ఉంటుంది, నిద్ర పోవాలంటే మనస్సు ఉండకూడదు. మరి ప్రపంచం ఉందని చెప్పినా అంటే ఇంకా ఆడే మన మూర్ఖత్వం బయటపడుతుందా లేదా? మనస్సుతోనే ఇదంతా తయారైన వాళ్ళు అట్లా అనుకోలేదు, పరమాత్మతో తయారైనట్టు. కరెక్టే, అర్థమైనా? పరమాత్మతో తయారైందంటే ఎట్లయితే పరమాత్మ నేరుగా పుట్టించినాడు దీన్ని? కాదు కదా. మరి ఏమి చేసినాడు? మనస్సు ద్వారా పుట్టింది ఇది. ఆ మనస్సు అనేది పరమాత్మ శక్తి, డైరెక్ట్ కాదు ఇది. అది అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అందుకే చెప్పిండే, అది ఈ ప్రపంచంతా నేను చూసినా నాకేం దానికి సంబంధం లేదా అప్ప అంటాడు చూడండి. బాగా భగవద్గీతలో చెప్తాడా లేదా? ప్రపంచమంతా నా నుంచే సృష్టి అయింది అంటాడు, మళ్ళీ నాకు దానికి సంబంధం లేదు అంటాడు. ఏం అర్థం మరి చెప్పండి, మీరే చెప్పండి. అదే తెలియజెప్పేకి ఇది ఉంటేనే తెలియజెప్పేకి వచ్చేది. ఇప్పుడు దేవుడు సృష్టి చేసినాడో మనస్సు సృష్టి చేసింది ఆ ప్రపంచాన్ని. అయితే మరి ఎందుకు దేవుడు నేను అట్టనే అంటే, ఆ మనస్సు అనేది నన్ను నిడిచిపెట్టి అది స్వతంత్రంగా లేదా, నాలోనే అది కల్పన. ఆ మనస్సును చేసిందే ప్రపంచం అనేది కల్పన అని ఇట్లా చెప్పేస్తాడు. దానికి నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసే పాపుణ్యాలు నాకు అంటుకుంటే లేదు. న్యాయంగా సృష్టి చేసినాడు అన్నట్లయితే ఇంకా సృష్టి చేసిన ఎవరికి అంటుకోవాలి? వానికి అంటుకోవాలి. వికారము చెందాలి, తాను వికారము చెందలేదు, తనకు అంటుకుంటే లేదు. నాకు దానికి సంబంధం లేదని చెప్పినాడు కదా భగవద్గీతలో. ఆదరే ఈగిన విజ్ఞానిగలు, ఇప్పుడు మనస్సు ద్వారానే ఇది పుట్టింది, మనస్సు ద్వారానే ఉంటుంది, మనస్సు లేకపోతే లేదు అంటానే వీళ్ళు ఏమంటారప్ప అంటే, కేవల మనకల్పనే ఈ ప్రపంచం ఎంబుదನ್ನು ఒప్పుವುದಿಲ್ಲ. ఏమయ్యా, ఇప్పుడు కల్పన అంటున్నారు కదా మీరు, కల్పన అయితే మాకు ₹1,00,000 కావాలంటాం అప్ప, ఇది రావాలి కదా, ఇక్కడ రాలేదు కదా. మీరు కల్పన అంటారు, ఇదంతా ఉంది కదా, మరి ఇప్పుడు ఇండ్లన్నీ ఇవన్నీ ఉండే, దేవాలయాలు ఉన్నాయి కదా అని వీళ్ళు ఒప్పుకుండలేదు. ఎందుకు అని అంటే ఈ అనుభవం వాళ్ళ దగ్గర లేదు. ఏదైతే నీవు చెప్పుకుంటా ఉండేటువంటి ఆ ప్రపంచం ఉండాలి అని చెప్పేది కూడా జ్ఞానాన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా లేదు. అది కూడా ఇప్పుడు ఇటు దుడ్లు ఉండాయి ఇండ్లు ఉండాలని చెప్పినప్పుడు జ్ఞానం ద్వారానే నువ్వు దుడ్లు ఉండాయి ఇండ్లు ఉండాయి అంటాడు. జ్ఞానాన్ని విడిచి దుడ్లు ఉండాయాడా? లేవు. మరి ఇంకెట్లెట్లా ఉంటుంది నీకు? కల్పన కాదనేది ఎట్లెట్లా? అందుకోసమే అది లోతుగా పోవడం లేదు వీళ్ళు పాపం, దాని నుంచి కష్టమైపోతుంది. వీళ్ళు ఒప్పుకోరు దీన్ని.
అందుకే ఈ వేరు భౌతికవాదులు వీళ్ళందరూ జనాన్ని కంపు పట్టించేదనమాట. ఆ శక్తి ఏమి, దాని కథ ఏమి, దానికి తెలుపుకోకుండా హేతువాదం పెట్టిస్తారు. కారణాలు, వ్యవహారానికి కారణం ఉండాల్సిందే. అందుకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ప్రపంచంలో ఉండేటువంటి నేననేవాడు ప్రపంచంలో కనబడే వస్తువులన్నీ సత్యం అనొచ్చాడు. ఎందుకంటే వాని ద్వారా పుట్టిండేది కాబట్టి వాడు దాన్ని అబద్ధం అనేకి లేదు, వానికి అధికారం లేదు. అంటాడా ఎవరన్నా? దొంగవాడు ఎప్పుడు నేను దొంగ అనేదే లేదు వాడు ఎప్పుడు కూడా. ఎందుకంటాడు? మనం అందరూ దొంగ అన్నాడు, నేను దొంగ తప్ప అంటాడు. అట్లా ఈ నేననేవాడు కూడా ప్రపంచం అనేది అసత్యం అంటే నేను ఒప్పుకుంటలేదు అంటాడు. ఎందుకంటే వాడు దాంట్లో మెంబరు, దాని నుంచే వాడు పుట్టించినాడు. దాని లేదంటే ఇంక వాడి అస్తిత్వం పోతుంది. మరి అది లేదని చెప్తే వాడు ఎట్లా ఒప్పుకుంటాడు? అందుకే ఈ జనం ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకు? అందరికీ అదే బుద్ధి ఉంది, నేననే బుద్ధి. కాబట్టి వాళ్ళది బాగా సూట్ అవుతుంది అనమాట. వాళ్ళు చెప్పిందే సత్యం అప్ప, వీళ్ళు చెప్పినది కంటికి కనపడదు, చెవికి కనపడదు, లేదు అంటారు కదా అని వీళ్ళ వాదన. కాబట్టి ಶೂನ್ಯದಿಂದ ಯಾವ ವಸ್ತುವು ಹುಟ್ಟುವುದಿಲ್ಲವಾದ್ದರಿಂದ శూన్యం నుంచి ఏమి లేదంటే ఏమైనా పుడుతుందా? పోనీ అట్లనే చెప్పండి. శూన్యం నుంచి అంతా పుట్టింది అంటారు. శూన్యం నుంచి ఎట్లా పుడుతుంది? శూన్యం అన్నప్పుడు లేదని, ఏమి లేదని. దాంట్లోంచి ఉండేది ఎట్లా పుడుతుంది? మనోವಿలక్కలంతా ಬೇರೆ ಆದ ಕಾರಣವಿರಬೇಕು. అప్పుడు ఇంకేముండాలా? శూన్యం నుంచి ఏం పుట్టాలంటే దీనికి ఏదో కారణం ఉండాలి. పుట్టింది అంటే దానికి మనస్సు యొక్క వికల్పాలు ఉంటేనే అనే ఒక కారణం అనేది చూసుకోవాలా. ఇల్లవాదరే కార్యం ఉండరాగలదు ఎన్నవారు. కాబట్టి అది లేకుండా పోతే కార్యం అనేది ఉండదు అని చెప్పి ఈ భౌతిక విజ్ఞానం పెట్టుకుంటారు. జాగ్రత్త వ్యవహార దృష్టియంద ఇది సరి. చూడండి, వేదాంతం తీసేస్తుంది. ఇది తప్పు తెలివి అనే వల్ల తప్పు తెలివి సత్యము. మరి అంటే మనం ఎట్లా? గుడ్డోడు నాకు రూపం కనపడలేదు అంటే మాకెందుకు కనపడతారా అంటే ఏమర్థం? వాడిని కనపడలేదు, వాడు కనపడదు అంటున్నాడు. అది తప్పు అవుతుంది. అట్లా జాగ్రత్త వ్యవహార దృష్టితో జాగ్రత్తగా ఉండే వాళ్ళందరూ ఇది సత్యము అంటే ఇది సరేనప్పా. వాళ్ళు తప్పు తెలివితో అంటున్నారు. తప్పు తెలివికి అది సరే. అయితే ಆದರೆ ಆತ್ಮದೃಷ್ಟಿಯಿಂದ ఇంకో దృష్టి కూడా ఉంది కదా. వ్యవహార ప్రపంచವನ್ನು విశ్లేషితరే ఈ వ్యవహారంలో ప్రపంచం ఉంది అని అంటున్నారు. మీరు దీన్ని విశ్లేషిస్తామండి అవుతారు. ఇప్పుడు కొంచెం అట్లే అప్పుడప్పుడు మధ్యలో. ఇప్పుడు రూపం ఉంది అని మీరు చెప్తారు కదా, రూపం ఉంది అంటున్నారు కదా. రూపం ఉంది అనేది నేరుగా తెలియబడుతుందా? దేని ద్వారా తెలియబడుతుంది? కంటి ద్వారా తెలియబడుతుంది. కన్ను ఉంటే రూపం ఉంటుందా? కన్ను లేకుండా రూపం ఉంటుందే? కన్ను ఉంటేనే కదా. మరి కన్ను ఉంటే రూపం ఉంటుంది అన్నప్పుడు కన్ను సత్యమా రూపం సత్యమా? కన్ను సత్యము అన్నప్పుడు ఏమైపోయింది? రూపం కథ తీరిపోయింది కదా. ఇట్లా మీరు ఒక్కొక్కటి విశ్లేషించుకుంటా కన్ను సత్యమా కాదా అని మళ్ళీ చేసేస్తే మళ్ళా మనస్సు ద్వారానే కన్ను అని ఇట్లా విశ్లేషించుకుంటూ వస్తే ఏమవుతుంది? మిగిలేది ఆత్మ మిగులుతుంది. అందుకే విశ్లేషణ లేనప్పుడు ఇదంతా అట్లే ఉంటుంది. ఎట్లయితే చిన్నపిల్లలకి వ్యవహారం తెలియనప్పుడు వాళ్ళు ఏమనుకుంటే దాన్నే అంటుంటారు అంతే. అయితే రాను రాను వానికి జ్ఞానం అయినట్లల్లా ఇంతకుముందు ఇట్లా అంటే కదా, ఇప్పుడు ఎందుకంటే అప్పుడు జ్ఞానం లేకపోయి అట్లా అంటారు. చూడండి, అట్లా మనం కూడా విచారం లేనప్పుడు దీన్ని సత్యం అనాల్సిందే. అయితే ఎప్పుడు విచారానికి కూర్చొని అనుభవాన్ని ముందు పెట్టుకొని విచారించేటప్పుడు దానికి సత్యత్వం ఉంటుందే. దానికే దాన్ని అవిచార దృష్టి, దీన్ని విచార దృష్టి, లేదా అది వ్యవహార దృష్టి, ఇది శాస్త్ర దృష్టి అని ఇట్లా పేర్లు పెట్టినారు. అందువలన శాస్త్రం వినేటప్పుడు వ్యవహార దృష్టితో మాట్లాడుతున్నామా పరమాత్మ దృష్టితో మాట్లాడతామా అని గుర్తుపెట్టుకో. వ్యవహారం లేకపోయినప్పుడు వ్యవహారం చెప్పాల్సిందే, దాన్ని తీసేసేయగలదు. అయితే నీవు మాత్రం ఏం గుర్తుపెట్టుకోవాలా? ముముక్షమైనడు పరమాత్మ దృష్టి సత్యము, వ్యవహార దృష్టి అసత్యం అని పెట్టుకొనే నువ్వు వ్యవహారం చేయాలాడా. వాళ్ళకేం చెప్పద్దు ఇదంతా పరమాత్మ అని వాళ్ళకి చెప్పాల్సిన పడలేదు. నువ్వు నీవు జ్ఞప్తి పెట్టుకుంటే చాలు. నీ జ్ఞప్తికి ఉందంటే వాళ్ళు కూడా ఆ వ్యవహారం తగ్గట్టు అనుకుంటూ పోతూ అంటారు. ఆడేమైనా పొరపాటు జరిగితే మనం కూడా వాళ్ళు తప్పు తెలివిలో ఉంటారు కాబట్టి దాన్ని ఏమన్నది లేపని మనం కూడా వెళ్ళిపోతాం. అక్కడేమో ఘర్షణలు వచ్చేయలేదు. ಆದರೆ ಆತ್ಮದೃಷ್ಟಿಯಿಂದ ವ್ಯವಹಾರ ವಿಶ್ಲೇಷಿಸಿದ ಆತ್ಮನಿಗೆ ತೋರುವ ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನಸು ಕೂಡ ಸೇರಿದೆ. ఇప్పుడు ఎట్లయితే జాగ్రత్త చేరిందో జాగ్రత్త కూడా నాకు వస్తుంది అంటున్నారు. స్వప్నం ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా? ఎవరికన్నా ఆత్మకు వచ్చిందా? ఇది మీ దృష్టితో ఇప్పుడు స్వప్నం నాకు వచ్చింది, జాగ్రత్త నాకు వచ్చింది, స్వప్నం ఎవరికి వచ్చింది అప్ప అంటారా నాకు వచ్చిందంటారా అని. మరి అది మీ దాంట్లోకి చేరింది కదా. ఇప్పుడు మరి అది లేదంటారు కదా, దాన్ని లేదంటారే, స్వప్నం లేదంటారే. జాగ్రత్త ఉంది అంటున్నారు.
మీ అనుభవంలో అది ఉంది. స్వప్నం కూడా మీ అనుభవంలో ఉంది, జాగ్రత్త కూడా అనుభవం ఉంది. అయితే జాగ్రత్త మాత్రం ఉంటుంది, స్వప్నం మాత్రం ఉండదు అంటారు కదా, అది ఎట్లా అని సత్యత్వం ఉంటుంది కనిపిస్తుంది. చూడండి, ఇదే మాటలే భగవాన్ మాట్లాడేది. కనిపిస్తుంది సత్యత్వం. సరే సరే, స్వప్నంలో జగత్ కనపడిందే, ఉన్న స్వప్నం అంటారే మరి. సమకాలం అంటే సరేనా అబ్బాయి, సరే మీరు సమకాలం అనే పదం వాడినారు కదా, సరే ఇప్పుడు నీకు స్వప్నం వచ్చినప్పుడు ఈ జాగ్రత్త ఉందంటే ఏమంటావు నువ్వు? మరి ఇప్పుడు ఎందుకు ఉందంటావు? అభిమానం కాదు, విచారం లేదంటావు. ఇప్పుడు అది ఉన్నప్పుడు ఇది లేదంటాడు, ఇది ఉన్నప్పుడు అది లేదంటాడు అని ఉంది. సరే ఇవి ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదన్నప్పుడు యా సత్యం అంటే ఏమంటావు? మరి ఇప్పుడు చెప్పు సమాచారము. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదన్నారు, మీరే అన్నారు, అవునా? ఇప్పుడు దీంట్లో యాది సత్యము యాది అసత్యము? రెండో అసత్యం అన్నాను, రెండు సత్యం అన్నాను, రెండో అసత్యమే అంటే అప్పుడు సరిపోతుంది. అది విచార దృష్టి కరెక్ట్. అట్లా లేకోకుండా రెండో అనుభవంలో ఉన్నా కూడా ఇది మాత్రం సత్యము అది మాత్రం అసత్యం అంటే మన బుద్ధిమంతులా? బాగా కనపడుతుంది, అందుకు సత్యం. అదే నేను చెప్తాను. అటుకో, అభిమానం ఎప్పుడు ఉంది నీకు? దీంట్లో ఉన్నప్పుడు అభిమానం, దాంట్లో ఉన్నప్పుడు అభిమానం లేదా? మరి ఎప్పుడో అభిమానం అనేది ఆడ ఉంది, అభిమానం అనేది ఆడ ఉంది, ఈడ ఉంది. మరి ఉన్నప్పుడు ఒకదాని సత్యం ఒకదాని అసత్యం ఎందుకంటారు? సరేలే జరిగినాయి. అందుకే ఇది విచారం ఎప్పుడు జరిగేది ప్రధానం కాదు ఇక్కడ. ఎందుకంటే నిద్రలో విచారం చేసేకి లేదు, అర్థమైనా లేదా? స్వప్నంలోనైనా చేయాలా, జాగ్రత్తలోనైనా చేయాలా. కాబట్టి అల్లియు కనసు కూడా చేరితే చూడు, అల్లియు సృష్టి కార్యకారణ నియమగలు దేశకాలగలు అర్థక్రియాకారత్వం ఎల్లవూ ఇవే. మీరు ఆ రైల్వే రిజర్వేషన్ చేసుకొని తిరుపతికి పోయింటారు స్వప్నంలో. మరి అప్పుడు తిరుపతి పోయింటారే లేదా? మరి అబద్ధం అని ఎట్లా అంటావు? మరి ఇప్పుడు వచ్చి ఆడున్నప్పుడు అవన్నీ కూడా జరిగినాయి, ఏమి కించిత్తు కూడా వెంట్రుకు వాసి తప్పు లేకుండా జరిగినాయి అనమాట. ఎల్లవూ ఇవే ఆదరు అయినప్పటికీ కూడా ఎత్తత్తాగా మెలుకొస్తానే ఆ మొత్తం అవసరంతా తన ఎల్లా ద్వైత దృశ్యగల హాగు తన కనబడిన ద్వైత దృశ్యాలు ఉంటాయి చూడండి, అవన్నిటితో పాటు కాలదేశగల సమేత బాధవాగుతుంది. ఆడ ఎన్ని దినాలు పోయినారు మీరు? ఆ స్వప్నంలో 1 నెల పోయినారు తీర్థయాత్ర, 2 నెలలు కాదు పోయిండేది. నెలకు వస్తానే ఆ నెల అనేది ఉందే మొత్తం లేకుండా పోతుంది. దానికే ఇంకా సులభంగా ఏం చెప్తానంటే, నేను రూములో నిద్రపోయి స్వప్నాన్ని పొంది ఇప్పుడు మేల్కొండాను అని ఒకడు అంటాడు. ఇప్పుడు 3 అవస్థలు ఏడున్నాయప్ప? రూమ్లో ఉన్నాయి. మరి రూమ్లో 3 అవస్థలు ఉంటాయా? ఈ రూమ్లో పండుకొని ఈ రూమ్లో నిద్రపోయి స్వప్నాన్ని కాంచి అంటే స్వప్నాన్ని పొంది మేల్కొండాను అన్నా. ఇప్పుడు 3 అవస్థలు ఏడు జరిగినాయి? రూమ్లోనే కదా జరగాల్సింది. అది మరి రూమ్లోనే అవస్థలు ఉంటాయా? వాటిలో మన పని అనమాట. అవస్థ అంటే ఏమి, అవస్థ వైశాల్యం అంటే ఏమి తెలుసుకోకుండా అన్నిటినీ కుప్పగట్టి ఏడోసారి నీ మనసుకి నీ బుద్ధికి దానిసారి పారేస్తాడు దానిలన్నిటి. దానికి అనర్థాలన్నీ కూడా మనకి తగులుకుంటాండి అది. కాబట్టి ఈ విచార సరణి అంతే. ఇప్పుడు పని చేసినారు కదా, స్వప్నంలో జరిగిన పనులు, వాటి ఫలితాలు, కాలదేశాలు అన్నీ కూడా నెలకు వస్తానే బాధ్యమైనాయి కదా. ఆ విధంగానే ఈ విచారణ సరణి అంతే. మనోదృశ్యవే ద్వైతవెందు. ఇప్పుడు ఆ విచారం చేస్తే అక్కడ కనబడేటువంటి రైలు కావచ్చు, పుణ్యతీర్థాలు కావచ్చు, జనం కావచ్చు, వాళ్ళంతా మీ అక్కడుండే మనస్సు కల్పననా లేకపోతే జనం అంతా అటుకు వచ్చిండ్రే? మన దృశ్యమే కదా. ఎందు అది ఇల్లవాదరే ఆ మనస్సు అనేది అది లేకుండా పోయింటే ద్వైత విహారం వెళ్ళాను, అటు ద్వైత విహారం ఉంటుందే? ద్వైతం అనేది ఉండనట్లనే స్వప్నంలో విషయం అయితే స్వప్నంలో విషయమే. ఎట్లుండదు అనేదానికి ఆ మనస్సు ఉంటే కదా ద్వైతం అంతా కనపడిండేది. అట్లనే ఇప్పుడు కూడా ఈ మనస్సు ఉంటే ఇదంతా కనపడుతుందని చెప్పాక ఇంతే. అంతే ఉదాహరణలే ఇవన్నీ. సత్యాలని చెప్పాక ఇది సత్యం కాదు అది సత్యం కాదు. ఆ విధంగా నీకు బోధ చేసేదానికోసరము, నీ అనుభవాన్ని చూపించేదానికోసరం శాస్త్రం ఉపయోగిస్తుంది ఈ పదాలన్నీ. ఇప్పుడు
సర్వార్థములు మనస్సంభవములు అంటే ఎట్లా అని అడుగుతారు వీళ్ళు. జాగ్రత్తలో నువ్వు వెజ్జేవి చెప్పినా చెప్పేకి రాదు అవి. ఎందుకంటే నాకు ఇండ్లు ఉంది కదా, ఇండ్లు కనపడుతుంది, దుడ్లు ఉన్నాయి కదా, దుడ్లు కనపడతాయి, పెండ్లా ఉంది కదా కనపడుతుంది, కొడుకు ఉంది కనపడుతున్నాడు కదా, అన్ని కనపడుతున్నాయి అంటాడు. మనసుకి ఎట్ సంబంధమే వస్తువులు ఉండాలి లేదా అంటాడు. ఇప్పుడు చెప్పేకేం రాదు ఎవరికి, బ్రహ్మదేవునికి కూడా చెప్పేకేం లేదు. దానికి సరే ఇది నీ అనుభవం కాదా అంటాడు, నా అనుభవం అంటాడు. సరే అట్లనే నీకు కూడా స్వప్నం వచ్చిందా లేదా? స్వప్నం వచ్చినప్పుడు భార్య, పిల్లలు, బంధువులు, ప్రపంచం అంతా కనపడిందా లేదా? మరి అవన్నీ వాటికి వచ్చిందే లేదంట. మరి ఎట్లా వచ్చేవి? మనస్సుగా. అట్లా ఈడుండేదాన్ని ఆడు చూపించి నీ అనుభవానికి చూపించి క్యాన్సిల్ చేస్తాడు అంతే. అట్లా అయితే దీన్ని గుర్తించే శక్తి ఉండాలి వీనికి. వీడిని గుర్తించుకోకుండా పోవా అది మేము మనసు అనుకోండి ఇది మాత్రం సత్యం అంటే ఇంక నీవేం చెప్పలేదు, ఎవడు ఏం చెప్పలేదు, వాని కర్మ వాందే, ఎవరి కర్మ వాళ్ళదే. ఇదే జానతనము అనేది. దీన్ని వేదాంతులలో సూక్ష్మగ్రాహ్యం ఉందంటే ఇట్లా గుర్తిస్తే పర్వాలేదు. ಮೂಲನೆಂದಾಗಿ ಶೂನ್ಯವಾದವನ್ನು ತಳ್ಳಿ ಹಾಕಿದಂತಾಗುತ್ತದೆ. అంటే శూన్యంలోంచి పుట్టలేదప్ప, ఇదంతా మనస్సు యొక్క కల్పన, మనస్సు యొక్క కల్పన అని చెప్తుంది. హీగే వైజ్ఞానిక దృష్టిగింతలు విజ్ఞానంతో మీరు ఎంత ఆలోచన చేసి ఎన్నెన్ని కొత్త కొత్త కనిపెట్టినా ఆ దృష్టి కంటే వ్యాపకము అనుభవపరం. ఇది అది ఒక వస్తువుని తీసుకొని దీంట్లో ఇంత వ్యాపించింది అని చెప్తుంది. దీంట్లో అట్లా కాదు, ఏ వస్తువుని తీసుకోకుండా వ్యాపకత్వం చెప్తుంది. తర్వాత అదేవిధంగా అనుభవం చెప్తుంది. అనుభవం విజ్ఞానానికి వచ్చేది కాదు. అది విజ్ఞానంలో వచ్చే అనుభవం అంతా కూడా మనస్సుకి ఇంద్రియాలకు తెలిసిన అనుభవమే. అది అవి ఇంద్రియాలు మనస్సు లేదంటే దానికి అనుభవం అనే పదమే తెలియదు. అయితే పరమాత్మకు ఇంద్రియాలు అవసరం లేదు, అహంకారం అవసరం లేదు, మనస్సు అవసరం లేదు. ಮತ್ತು పంచ ದುಃಖವೇ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ. దుఃఖాలని చెప్పినారు కదా, ఇది ఎట్లా అంటే శబ్ద స్పర్శ రూపంలో ఇవే పంచావర్తకాలు అంటే అవే గుంతలు ఉన్నట్లా. ఆవర్తం ఎందరే సుళి. ఇప్పుడు నీళ్ళలో ఉంటే సుడిగుండాలు దిగుతాడు, బయటపడతాడా? అట్లా మనం కూడా ఈ శబ్ద స్పర్శ రూపగంధాలనే సుడిలో పడినామంటే మన స్వరూపం తెలిసలేదు. ఉదాహరణ దాంట్లో నుంచి పడితే ఎట్లా బయటికి రాడో ఈ దీంట్లో పడితే కూడా మీరు బయటకు వచ్చేలేదప్ప అనే రూపకంతో చెప్తాను ఇప్పుడు ఇదంతా. నీరిన ప్రవాహದಲ್ಲಿ సులువు ఎల్లరికీ తెలియదే. నీటిలో సుడిగుండాలు ఉంటాయనేది అందరికీ తెలుసు కదా. ఆ సుడిగుండాలని అడిగిపోతాండి, ఈడే ఇలాడదామండి. ఇప్పుడు ఎక్కడ తీర్థయాత్రలకు పోయినా వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళు కూడా బోర్డులు వేసింటారు, అక్కడ పోయి ఇదిలాడొద్దండి, అక్కడ మునగొద్దండి అని. ఎందుకంటే ఆ నీటి గుండాలు సుడిగుండాలు ఉన్నాయని చెప్తారు. నీటి సుడిగుండం అంటే ఏమి? నీరు సుళ్ళు వేస్తాను, దాంట్లోకి పడినట్టు చుట్టుకొని లేదు వానికి అవకాశం. వాళ్ళు వేయాలంటే అది పైకి తొక్కుతా ఉంటుంది. అది ఆ విధంగా. అట్లనే ఈ శబ్ద స్పర్శ రూపంలో సిక్కినాక నాకు శబ్దం కావాలనేవాడు దాంట్లోనే దిక్కుతాడు, రుచి కావాలనేవాడు దాంట్లోనే దిక్కుతాడు, వాసన కావాలనేవాడు దాంట్లోనే దిక్కుతాడు. దాన్ని విడిచిపెట్టిపోయలేదు. అవి విడిచిపెడితే మనం హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు పంచ విషయాలు అనేటివన్నీ కూడా మనం అవి దానికోసం బతుకుతాడా, ఏమిటికైనా బతుకుతాడారా? ఎంతన్నా వయసు రాని ఏమన్నా రాని తినేది మాత్రం రుచిగా ఉండాలప్ప. రుచి ఏముంది, కరెక్టే, రుచి ఉంది, దాంతోపాటు రోగం కూడా వస్తుంది. దాన్ని అనుభవించే సిద్ధంగా ఉంటే తిను, అదేం వద్దంట. రోగమే వద్దు, రుచి మాత్రం కావాలా? ఎంత సాధ్యమైందా? అవే దీనిలోంచి బయటపడాలి. అందుకే చెప్పండి, అది మీరు ఎవడైతే జిజ్ఞాసు అయినాడో ఆ శబ్ద స్పర్శ ఆ వాసనలు ఇచ్చిపెట్టాల. ఆకలింది ఏదని తినే ఉండింది దక్కని అంతే. మళ్ళా పరమాత్మ చింతన చేయండి అంతే. దీనిలో అయిన దప్పికైనా తాగండి, అవేమి చూసేపండి తాగాలంతే దప్పికి. అట్లా ఇట్లా శాస్త్రం అంతా చెప్పుకుంటూ మనం అట్లా కాదు, అన్ని దాన్ని ఏరుకొని చూసుకుంటే పోతే మనకి దాంట్లోనే జీవనం గడిపోతుంది. ఇంకేం వేరే బతుకు ఏం చేసినావా అంటే తిని సచ్చినాడు అంటాడు అంతే. ఇంకోటి తిని సచ్చినాడు అని ఇంకోటి అంటారు, లేకుండా ఉందాన్ని తిని సచ్చినారు అంటారు. ఇంతే, ఏం పెద్ద మీద ఉంది? సచ్చేదేమో పుట్టిండేది వృత అయిపోయి ఇప్పుడు అట్లుండొద్దు. కాబట్టి ಹೀಗೆ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿ ಈ ಶಬ್ದಾದಿ ವಿಷಯಗಳಿಗೆ ಮರಳಾದವನು ఎవడైతే శబ్ద స్పర్శ రూపములకు మరులైనాడంటే వశమైపోయినాడో ಮತ್ತೆ ಸಂಸಾರದಲ್ಲಿ ಸುತ್ತುತ್ತಾ ಇರಬೇಕಾಗುವುದು. మరల పుట్టి సస్తానే ఉండేదే వాని పని అంతే. ఆ విధంగా ఇదే దేవాత్మ శక్తిಯ పంచావర్త తత్వವು. పంచావర్తం అంటే సుడిగుండాలు ఉన్నట్లా అనివి. ಇನ್ನು ಗರ್ಭ, ವ್ಯಾಧಿ, ಮರಣಗಳೆಂಬ 5 ದುಃಖಗಳು ಪ್ರತಿಯೊಬ್ಬ ಜೀವಿಯನ್ನು ಗೋಲುಗೊಟ್ಟಿಸುತ್ತಿರುವವು. పుట్టుక, మరణము, దుఃఖము, రోగము, ముసలితనము, ఇవేవి నిడిచిపెట్టినాయి. ఇవి
ఈ 5తో కూడా ప్రతి ఒక్కడు బాధపడతానే ఉన్నాం అనమాట. ఇవే నది సెలవునని తిరగవు, బాధ పెడతారు అప్ప వాడు బాగా పెడతాడు చూడండి. ఇవే ఆ నదిలో ప్రవాహం ఉంటుంది చూడండి, ఇగ్గుకొని పోతుందని ఈడ్చుకొని పోతుంది అంటారు చూడండి. అట్లా మనకి ఈ 5 జన్మ జర వ్యాధి దుఃఖ ఇవన్నీ కూడా మనల్ని ఈడుస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా బాధలేకి. ಈ ದುಃಖರೂಪವಾದ ವಿಕಾರಗಳು ಜೀವರನ್ನು ಯಾವಾಗಲೂ ಸೆಳೆದು ಒಯ್ಯುತ್ತಿರುವವು. ఒకప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు చేస్తుంటాయి. పిల్లప్పుడు దుఃఖమే ఏడుస్తుంటాడు కదా, పోనీ చదువుకునేటప్పుడు దుఃఖమే అప్పుడు ఏడుస్తుంటాడు, పెళ్ళి అయినప్పుడు దుఃఖమే ఏడుస్తాడు, ముసలోళ్ళు అయినప్పుడు ఏడుస్తాడు. ఎప్పుడు మీరు దుఃఖాలు లేకుండా బయటపడినారు? ఎప్పుడు కూడా పుట్టిన మొదలుకొని సచ్చే వరకు దీనిలో ఈ ప్రవాహంలో చిక్కుని తండ్లాడాల్సిందే. కాబట్టి ಹೀಗೆ ಆ ದೇವಾತ್ಮಕ ಶಕ್ತಿಯು ಜಗತ್ತನ್ನೆಲ್ಲವನ್ನೂ ವ್ಯಾಪಿಸಿರುತ್ತದೆ. ಇದು ಪಂಚ ಪರ್ವಗಳು, ಪಂಚಾಶತ್ ಭೇದಗಳು ಉಳ್ಳದ್ದಾಗಿದೆ. ಅವಿದ್ಯ, ಅಸ್ಮಿತ, ರಾಗ, ದ್ವೇಷ, ಅಭಿನಿವೇಶ ఈ 5 తప్పు తెలివి. ఈ తప్పు తెలివితోనే మనమంతా ఈ విధంగా బాధపడతా ఉండేది. ಈ 5 ಪರ್ವಗಳು. ಪರ್ವಕಾಲದಲ್ಲಿ ನದಿಗಳು ಉಕ್ಕುವಂತೆ ಪ್ರಾಣಿಗಳು ಈ ಅವಿದ್ಯಾ ದೋಷದಿಂದ ಕೊಬ್ಬಿ మరియు అందుకే ఎప్పుడైనా ఆవేశం వచ్చిందంటే తానెవరో మర్చిపోతాడు. తండ్రి అనే లేదు, కొడుకు అనే లేదు, భార్య అనే లేదు, భర్త అనే లేదు. ఆవేశం వచ్చింది కదా, తప్పు తెలివి అనేది వచ్చింది చూడండి. అప్పుడు మర్చిపోయి కొవ్వు ఎక్కి అవన్నీ మర్చిపోతామంట. నేనెవడు అనేది మర్చిపోతాం. దానికే కోపం లేకోకుండా చూసుకోండి అని చెప్పేది శాస్త్రం. అది ఒకటి లేకుండా పోతే అన్నీ తగ్గించుకోవచ్చు. ఆ కోపం అనేది ఉందంటే ఇవన్నీ ఎక్కిడిసి నేనెవరనేది కూడా మర్చిపోతాం. మానవులై పుట్టినాము, మనం ఈ మాటలు మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది కూడా ఉండలేదు. అప్పుడు తల్లిని తిట్టేదే, తండ్రిని తిట్టేదే, గురువుని తిట్టేదే, కొడుకుని అందరినీ తిట్టేదే. ఆ తిట్టేటప్పుడు ఏమేమి ఉంటాయి, అన్ని వానికే అంటుకుంటాయి. కాదు, అవన్నీ తిట్లు వాడిని తిడతాడు, అన్ని వానికే. నువ్వు దొంగ నా కొడుకు అన్నావు అనుకో, వాడు ఎవరి కొడుకు? నీ కొడుకు కదా. ఇప్పుడు నువ్వా దొంగ? ఇది వాడు దొంగ నా కొడుకు అంటారు. దొంగ నా కొడుకు అంటే ఏమర్థమైనప్ప? కొడుకేం దొంగ కాదు, వాడిని నువ్వు తిరుగుతాడా? నీకు దొంగ కాబట్టి వాడిని నాకు. ఇట్లా మన వ్యవహారమే మనం ఆపాదించుకుంటాం. అందుకే బుద్ధి లేదు అంటారు బయట చూసేవాళ్ళు. ఎట్లా మాట్లాడతారు చూడు, వీనికి వాడి కొడుకు అంటుకొని వాడిని దొంగ నా కొడుకు అంటే మీ చెప్పే కదా తండ్రి, ఈ చెప్పే మొదటి దొంగ, వాడు ఎట్లా పోతాడు అని అంటారు చూడు. ఆ విధంగా కాబట్టి ಹೀಗೆ 5 ವಿಭಾಗಗಳಿಂದ ಕೂಡಿದ ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯು ಕಡೆಯಲ್ಲಿ చివరికి ఈ శక్తులను ఏమవుతాయి? 50ಕ್ಕೂ మీరిద, ఇంకా 50 కాదు, 50 కాదు, 50 కంటే ఇంకెన్ని ఎక్కువైతాయో ఒక దాంట్లో తీసుకుని పోతే భేదಗಳಿಂದ ಹೊರತವరకు ఉండేది అంత అభిప్రాయ. ఈ విధంగా బయటికి కనపడుతుంది అన్నమాట ఇదంతా. ಹೀಗೆ ನದಿಯ ರೂಪಕದಿಂದ ವರ್ಣಿಸಿರುವ ದೇವಾತ್ಮಕ ಶಕ್ತಿಯ ವಿಷಯವಾಗಿ ಮಾನವನು ಅರಿಯಬೇಕಾದದ್ದು ಇನ್ನೂ ಬಹಳವಿದೆ. అంతేకాదు, ఇంకా వినేది మనకు చాలా ఉందండి. ఈ నదీ ప్రవాహం యొక్క శక్తిలో ఏమేంటి ఉంటాయి, ఎట్టెట్ట తప్పించుకునే చేత కాదు అన్నట్లా ఈ కల్పనతో కూడినటువంటి ఆ దేవాత్మ శక్తిలో ఉండే దానిలో నుంచి బయట ఎట్టబడాలా అనేది తెలుసుకోకుండా ఉంది మనకి ఇంకా. ಆದರೆ ಈ ವಿಕಾರಗಳು ಭೇದಗಳು ಎಂದಿಗೂ ಮೂಲ ವಸ್ತುವಿನ ಸ್ವರೂಪಕ್ಕೇನು ಹಾನಿಂಟು ಮಾಡುವುದಿಲ್ಲ. అది కాబట్టి ఇన్ని దెబ్బలు, ఇన్ని దుఃఖాలు ఇవన్నీ కూడుకున్నా మూలశక్తికి ఏమైనా దెబ్బతింటాయా? మూలశక్తికి ఏమీ దీని నుంచి దెబ్బలేదు. ఇవి ఎన్ని రకాలుగా ఏట్లు తిని, ఎన్ని రకాలుగా దుఃఖాలు పుట్టినాయి, ఎన్ని రకాలుగా పుట్టి సాయని మన స్వరూపానికి ఏం పుట్టలేదు. ఎందుకంటే ఉపాధి మూలకంగా అవన్నీ వచ్చినాయే కానీ స్వరూపత అవి లేవు అన్నప్పుడు మరి ఆ మూలానికి ఎట్లాంటి చెబుతారు దీనిని? ఆత్మకే ఇవన్నీ అంటుకుంటాయంటే ఆత్మకి ఏంటికి అంటుకుంటాయి? ఆత్మకు అంటుకునేదానికి ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. ಏಕೆಂದರೆ ಇವು ಅನಿತ್ಯ ಸಿದ್ಧವಾದ ನಿರ್ವಿಶೇಷವಾದ ವಸ್ತುವಿನಲ್ಲಿ ಕಲ್ಪಿತವು. చూడండి, ఏ స్వరూపమైతే దాంట్లో ఏమీ లేదు, అట్లా దాంట్లో ఇవన్నీ శేషాలతో కూడా కల్పిత వస్తువులు. ఎంతసేపు మీరు పాము ఉందని చెప్పి కట్టెలు గిట్టెలు తెచ్చుకొని గరుత్మంతుని పిలుచుకొని వచ్చి చదివే మంత్రం చెప్పి గురువుని పట్టుకొచ్చుకొని కూర్చుంటే తాడికి ఏమన్నా బాధ అవుతుందే? ఆ పాముని చంపే మీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వికారాలన్నీ ఆ తాడికి ఏమన్నా అంటుకుంటాయా? అట్లనే మనం కల్పించుకున్నటువంటి నిర్విశేషాత్మలోని ఈ భేద బుద్ధితో కల్పించుకున్నటువంటి ఈ దేహానికి సంబంధించి పరమాత్మకు అంటుకునేదానికి ఎట్టి పరిస్థితి. ఎందుకంటే దానిలో ఇది నిజంగా లేనిది, ఇది ఉన్నిందైతే అంటుకుంటాడు. దానికి కూడా లేని పాముని ఏం చేస్తే దానికి అంటుకుంటుంది అది. అట్లా ఈ లేనటువంటి దేహాలు ఆత్మకు
ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడు. ఆ దేవాత్మ శక్తికి ఈ ఉపాధులు కూడా నిజంగా లేవు, ఉపాధి కూడా లేదు. అంతేకాదు, ఎంత అంతవరకు నువ్వు పోవద్దు, నిర్విశేషమైన ఆత్మ వరకు పోద్దండి. నిర్విశేషమైన అవునే చెప్తాను. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు స్వప్నంలోనే మీరు ఏట్లు తినొచ్చినారు, స్వప్నంలో బాగా ఏట్లు తిన్నారు, అమ్మ నాయన నడుచుకుంటూ ఏట్లు తిన్నారు, కంపం పట్టింది, మేల్కొంటారు. ఏమన్నా మీ దేహానికి దెబ్బలు తగిలినాయా? లేదు, అది మీరు కాదు కాబట్టి. అదొకటి అర్థమైంది కదా, అంత మాత్రం అన్నా. అయితే అనుభవం ఎవరిది? నాదే అంటావు. ఇక అట్లే ఉంది చూడు మన పని కూడా. పరమాత్మ స్వరూపులైన ఈ దేహంలో జాగ్రత్తలో ఉండే దేహాలు మేము నానా అవస్థలు పడతాం, తనలాడుతాడారు ఊరినే. దాని నుంచి మేల్కోవాలా అంటే ఏమి? ఎప్పుడు జీవుడు ఉపాధిలోనే ఉంటాడు. ఎప్పుడు జీవుడు అని చెప్తే నీవు పేరు పెట్టినావు, జీవుడు అనేవాడు లేడు. ఎందుకంటే ఉంది తత్సృష్ట తను ప్రవేశిత్తని ఉంది. పరమాత్మ సృష్టి చేసి ప్రవేశించినాడు అంటే అర్థమేమి? ఇప్పుడు కుండ తయారైనాక కుండలో మన్ను చేరింది అంటే ఏమర్థం? కుండ తయారైనాక కుండలో మన్ను చేరిందంటే ఏమర్థం? కుండ అనేది సపరేట్ ఉంది, మన్ను అనేది సపరేట్ ఉందే. కానీ అదే అట్లనే ఇప్పుడు కూడా ఆయన చెప్పిన తత్సృష్ట, నేను ఇదంతా సృష్టి చేసి నేను ప్రవేశించినాను అని. మీరు అనుకున్నట్టు దేహాలు వేరే పరమాత్మ వేరే లేదప్ప, మన్ను కుండ వేరే లేకున్నట్ల ఆ సృష్టి అయిన కుండలో ఏముంది? దాంట్లో మన్ను చేరింది అని మనం అంటే మన్నుతోనే తయారైంది అది. మళ్ళీ ఇంకెట్లా వేరే ఉంది? అట్లా మీరు వీళ్ళు అట్లా అనుకోలే, దేహం తయారు చేసినాడు, ఆ దేహంలో ఆయన లోనికి పోయి చేరుకున్నాడు అంటున్నారు అందరూ వేదాంతలో. ఈడు చిక్కు వచ్చిండేది అందరికీ. ఇప్పుడు బోధ చేసే వాళ్ళు ఇట్లు చేస్తున్నారు. అందుకే భాష్యాల్లోనూ ఈ రాసే దాంట్లో కరెక్ట్గా రాస్తారు వీళ్ళు ఈ పాయింట్ని మాత్రము. తృష్ట్వా తను ప్రవేశిత్ అన్నప్పుడు బయట మనిషి ఇంట్లోకి చేరినట్లు కాదప్పా. ఇల్లు కట్టినాడు ఇంట్లోకి వచ్చినాడు అంటాం కదా మనం, గృహప్రవేశం చేసినాడు అంటారు చూడండి. అట్లా ఇల్లు తయారు చేసి ఆయన రాలే, మరి ఏముంటుండేది? ఉండేదంతా తానే, ఇల్లు తానే, ఆ మనిషి తానే. ఎట్లయితే దానికి ఉదాహరణ చెప్తారు. కుండ తయారైన తర్వాత కుండలో మన్ను ప్రవేశించింది అంటే ఎట్లుంటుందో అట్లా అని. మన్నుతోనే తయారైంది అది, ఇంక దాంట్లో ప్రవేశించేది ఏడుంది? అట్లా పరమాత్మను తీసుకోవాలా. అంతే, మనం ఎప్పుడూ పరమాత్మ స్వరూపులనే భావాన్ని విడుచుకోకుండా ఉండాలా. మనకు స్ఫురణలో ఉండాలా. దేహాత్మ బుద్ధి ఉంది ఇప్పుడు కరెక్టే, అయినప్పటికీ కూడా విచారం చేస్తే దేహాత్మకు సత్యం లేదు. ఎందుకంటే జాగ్రత్తలో ఉండేదేం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉండేదేం జాగ్రత్తలో లేదు, నిద్రలో రెండు లేవు అనే అనుభవం కూడా ఉంది మీకే. మరి అప్పుడు యాది మీకు కరుచుకుంటుంది? కరుచుకుంటే ఇడిచిపెట్టిపోకూడదు. ఇడిచిపెడతాడా లేదా? ఇవి జాగ్రత్త పోతానే జాగ్రత్త ఏం పోతుంది, స్వప్నం పోతానే స్వప్నం ఏం పోతుంది, మెలకు వస్తానే కరుచుకుంటాడాయి. మరి ఇవి కరుచుకుండేటివి ఇడిచిపెట్టేటువంటి సత్యమా? ఏమైనటువంటి విషయాలు చూడు, మనం బాధపడుతున్నాము. చెప్తున్నాడు కదా, కల్పనే. దేహాన్ని కల్పించుకుంటావు, దేహం యొక్క బాధను కూడా నాదే అని కల్పించుకుంటాడు అంతే. దానికే నిన్ను విడదీసేదానికే శాస్త్రం. అందుకే మనము పరమాత్మను తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. దేహం సత్యమైన అవసరం అండి. దేహాన్ని విడిచిపెట్టేది నేర్చుకోవాలి ఇప్పుడు అంతే. నువ్వు విడిచిపెట్టొద్దు, పోతుంది. నీకు పెట్టుకున్నావు కదా భావన, సంబంధమే లేదు సంబంధం. అదే మరి ఆ భావనని విడిచిపెట్టేదానికే చెప్తాండే శాస్త్రముని. దేహం నీకు ఎప్పుడు కూడా అంటుకోలేదని చూపించేదానికే ఇది ఇంతే చెప్పేదాన్ని. ఏకెందరైవో అనిత్య సిద్ధవాద, ఆ నిత్య సిద్ధవాద నిర్విశేషవాద వస్తువునల్లి. అదేటువంటిది? నిర్విశేషము, నిత్యమైనటువంటిది. దాంట్లో కల్పితవాగివే అన్ని కల్పన. ఇది కూడా ఇలా అంటారు, ఎట్లా కల్పన చేసుకుంటారు అని ఇలా అడిగేది. వీళ్ళు అన్నాడు కల్పన అంటే ఎందుకు వస్తుందప్ప, ఇవంతా ఉంటాయి కదా దానికని అంటారు. అది మీరు మాట్లాడే మాట కరెక్ట్ అట్లా. అంతేకాదు దేహం కూడా నేను అనుకోలేదు, దేహం వేరే నేను వేరే అంటాడు. సరే దేహాన్ని కొడతానే, దేహం వేరే నువ్వు వేరే అంటాడు. లేదా ఇండ్లు వేరే, నీకేమన్నా రెండేట్లు రాళ్ళు తీసుకొని ఇస్తే లేదా బురద గింజలతో ఏమంటావు? ఏమంటావు? నువ్వు కాదు కదా, బాధ ఎవరికైంది? ఇప్పుడు ఇంటికి అయిందే నీకైందే, మరి దానికి ఎందుకు జడమైంది? దానికి ఎందుకు? అదే ఊరినే ఉంది, నీకెందుకు అయింది అంటే అది నాది అని అన్నావు కాబట్టి. ఆ స్వరూపం నువ్వు అయినావు. అదే మరి తాజాత్మ నేను ఇంట్లోనే ఇల్లు స్వరూపం నువ్వు అయినా అట్లా ప్రతి ఒక్కటి మనం ఆపాదించుకుంటాము అని చెప్తుంది శాస్త్రం. అది
అట్లా ఆపాదించుకొని బాధపడతాడమే కానీ అట్లా విచారంగా వచ్చేసిందంటే దానికి మనకు సంబంధం లేదు. కల్పితం అంటేనే అయిపోయింది, ఆడే క్యాన్సల్ మొత్తం. వస్తు జ్ఞానం వాగు వరకు అదే చెప్పేది. వస్తు జ్ఞానం అంటే ఏమి? ఆత్మజ్ఞానం అయ్యే వరకు ఈ ఉపాధిಗಳಿಂದಲೂ ವಿಕಲ್ಪಗಳಿಂದಲೂ ಪ್ರಯೋಜನವನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. ఈడేమో పొందాల్సిందే ఈ ప్రయోజనాలు. నేను ఆత్మ అని ఊరినే కూర్చుంటే కుదరలేదు అంటుంది. ఎందుకు? దేహము స్థిరంగా నిలబడితే పర్వాలే. ఇప్పుడు మహాత్ములైనటువంటి వాడు అదే చెప్తాడు. ఆ రమణ మహర్షి గుళ్ళో ఉన్నప్పుడు దొంగలు వచ్చిందంట. దొంగలు వచ్చి ఏ చూపివయా అవన్నీ అని అడిగినట్టు. ఏం లేదప్ప నేను ఊరినే ఉండను అంటే మేము ఒప్పుకోమని అట్లా కడ్డీలు ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఇచ్చినాడంట. పై అంతా వాతలు పడేది అట్లా ఆయనకి. పండి అంటాడంట ఆయన. అప్పుడు కొట్టంటే పండిలే అంటాడంట దానికి. పొద్దున వచ్చినాక ఏమంటే బాగా జరిగిందప్ప రాత్రి అంతా సత్కారం అని అంట. వచ్చిన ఏం స్వామి ఇట్లా పడినా ఎట్లంటే రాత్రి దీనికి బాగా సత్కారం చేసినారు వాళ్ళు అని అంట. మరి మనం అనేమా ఇట్లా ఆ ముండా కొడుకులు వచ్చి కొట్టిపోయారు మాకు ఎంత బాధ అవుతుందని చెప్తాం మనం అందరితో. అది మహాత్ముల యొక్క లక్షణాలు. ఈ మనకి ఉండే డిఫరెన్సెస్ ఇవి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి దేహమే, వాళ్ళ దేహానికి కూడా వాతలు పడినాయి కాదనేకేం లేదు. అయితే మరి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు దాన్ని? నేను కానీ చూస్తాడు వాళ్ళు, నాకు సంబంధం లేదని చూస్తాడారు అట్లా. ಆಜ್ಞೆ ಕಾವಾಲಂటే ಪ್ರಕೃತಿಯನ್ನೇ ಆಶ್ರಯಿಸಿ ಗುಣದೋಷಗಳ ಕಲಬೆರಕಿರುವ ಆ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ಗುಣಗಳನ್ನೇ ಆರಿಸಿ ಅವಲಂಬಿಸಿಕೊಂಡು ಗುಣಾತೀತವಾದ ತತ್ವಕ್ಕೆ ಏರಲು ಸಾಹಸ ಮಾಡಬೇಕು. మీరు కూడా పరమాత్మలే ఉండాలంటే ఈ ప్రకృతిని పరమాత్మని కలుపుకుంటారు. కలిసేటివేం కాదు, కలుపుకుంటారు మీరు అట్లా. ఎందుకంటే ఆత్మ సత్యము, అనాత్మ లేనిది. అయినా మీరేం కలుపుకుంటారు. ఆత్మని అనాత్మని, అనాత్మని ఆత్మని కలుపుకుంటారు. దీన్ని కూడా అడుగుతారు కొంతమంది, అది ఎట్లా కలుస్తుంది అంటారు. కలుసుకుంటారా లేదా అనేది చెప్తాం మేము, ఇప్పుడే చెప్పిస్తాం, ఎప్పుడే వద్దు. ఈ ఇండ్లు ఇదంతా అనాత్మ కాదా, దానికి నీకు సంబంధం ఉందా లేదా? వాళ్ళు ఇట్లే ఎక్కువేమో చెప్పలేదు వేదాంతలో. మళ్ళీ సరే అంటారు, నీకు దానికి సంబంధం లేదు కదా, దాన్ని పడగొట్టే నీకెందుకు బాధ? సంబంధం ఉందా లేదా? అదే దాని మమకారం, దాని మమకారం అంటారు. నేననేది అహంకారం, అది వేరే. మమకారం మనమంతా చిక్కిండేది. నేననే అహంకారానికి, నాదనే మమకారానికి చిక్కినాము. నీకేం బాధ కాకుండా నేను అహంకారానికి ఏం బాధ లేదు. నాదనే దానికి ఏమైనా జరిగితే బాధ అవుతుందా లేదా? కాబట్టి ఈ రెండింటికి చెప్పేటప్పుడేమో అందరూ బాగా చెప్తారు, అనాత్మ వేరే ఆత్మ వేరే అనేది వాళ్ళు కూడా చెప్తారు. వినేవాళ్ళు మాకు తెలుసులేపా అవన్నీ. అయితే మరి దేహము, నీవు దేహం అనాత్మ అని శాస్త్రం చెప్పింది. మరి దేహం వేరే నువ్వు వేరేనా అంటే ఆడు మాత్రం రారు, అప్పుడు నిలబడతారు స్టాండ్ స్టిల్. ఆడు కూడా దేహం నేను వేరు కాదంటే రైట్, నీకు ఆత్మ అనాత్మ తెలిసింది. లేకపోతే ఏం తెలిసింది? మాటలు తెలిసినాయి అంతే, అనుభవం రాలే. కాబట్టి గుణాతీతవాద సత్వకే అంటే ఈ గుణాలకి మాకి సంబంధం లేదు, దాన్ని అధిగమించేవాళ్ళు కావాలని. తత్వస్తమ గుణాలు మనకు సంబంధం లేదు, ఈ ప్రకృతి సంబంధం లేదు, మాయ సంబంధం లేదు అని ఎవడైతే పైకెక్కినాడో, ఋషిಗಳು ತಮ್ಮ ಇಂಥ ಪ್ರಯತ್ನದಿಂದಲೇ ಸಿದ್ಧಿಯನ್ನು ಹೊಂದಿರುತ್ತಾರೆ. మళ్ళీ ఋషులు ఇట్లా చేసినారు. వాళ్ళు జ్ఞానులు మహాత్ములని మనం అందరూ పోతాడాం కదా వాళ్ళు పూజలు చేసేకి. వాళ్ళందరూ పొందినారు కాబట్టి వాళ్ళని పూజించకపోయిండేది మనము. అయితే దేహాలే వాళ్ళు కూడా. అయితే మళ్ళీ వాళ్ళు ఎందుకైనారు? దేహం మేము కాదనే జ్ఞానం వాళ్ళకి కలిగింది కాబట్టి వాళ్ళు మహాత్ములని మనం అడిగి పోతాడాం. కానీ వాళ్ళ లక్షణాలు మాత్రం మనకు అంటుకోవు. స్వాముల దగ్గరికి అందరూ పోతున్నారు కరెక్టే, వాళ్ళ లక్షణాలు ఏమన్నా ఒకటన్నా పట్టుకుంటారా? చెప్పండి అబ్బా. అది స్వామిని చూసే పోతాడారు కదా ఇప్పుడు అందరూ. ఒకరు విఘ్నాలు వాళ్ళు ఇష్టమైంది మంచిదే. అయితే ఆ స్వాముల్లో ఉండే లక్షణాన్ని ఒకటన్నా తెచ్చుకుంటారా మీరు అని? అన్ని వద్దు, ఒకటి యాదో ఒకటి చెప్పండి. స్వామికి ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పినారు కదా, దాంట్లో ఒకటి మేము చూడప్ప ఇక్కడ వ్యవహారంలో పెట్టినామని చూపించండి, ఎవరైనా చూపించండి. ఏం భయం లేదు దీనికి. ఒకటి తెచ్చుకుంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు రైలు ఎక్కితే వాడు ఆటోమేటిక్గా పోతాడు. రైలు ఎక్కినాడా లేదనేది కావాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ స్వప్నంలో అందరూ ఉన్నట్టుగా ఆ స్వప్నంగా తీసిపెట్టి ఇప్పుడు ఇంకా కొంచెం స్వప్నంలో అందరూ అక్కడ ఉన్నారు మనలో. అక్కడ అన్ని దేహాలు నీకే సంబంధం కదా. అవును, అన్ని దేహాల్లో ఉండేది నువ్వే.
కాబట్టి ఆ అనుభవాన్ని పొందినప్పుడు ఆ అనుభవం ఆడు పొందే ఇంకా స్వప్నం కథే పొందలే ఇంకా ఆ దాఖల అనుభవం ఎప్పుడు పొందేది స్వప్నం నువ్వు పొందుతున్నావు కదా, అని పొందుతున్నావు కదా. ఆడున్నప్పుడు అటు జరిగింది అదే మా వాసన చేయమనే లేదా అయిపోయి వాళ్ళు సులభంగా ఒక పద్ధతి దొరికింది. ఈ దేహం మీద ఈ మమకారం పెట్టి వదిలిపెట్టేదానికి అన్ని దేహాలు అందుకే ఈ పద్ధతి ఈ ప్రక్రియ ఎందుకు వచ్చింది అంటే ప్రక్రియలు ఏం దండిగుండే కాదనేకేం లేదు. ప్రక్రియ ఏం కదా. అది కాదు ప్రక్రియలు చాలా ఉండేదంటోని ఎందుకు అని వీళ్ళు అవస్థలే చెప్తారు అని. ఎవరు పెద్ద పెద్దలు కాదు పనికి రాని వాళ్ళు కూడా మీరు ఎప్పుడు కూడా జాగ్రత్త స్వప్నులు అనేది చెప్తా అంటారు కదా, ఏంటి చెప్పాలా దాంతో ఏం ప్రయోజనం అన్నారు. నేను చెప్పితే వాళ్ళకి ఏమనలేదు, అట్లేమనొద్దండి. మీరు ఈ 3 అవస్థలు తప్పి వేరే అవస్థలు ఎప్పుడన్నా ఉంటే ఒకటి చెప్పండి మాకు. మీరు 3 గురించే మాట్లాడుతాడంటారు కదా, 3 గురించే మాట్లాడుతాం మేము, కరెక్టే. మీరు 3 కంటే వేరేది ఏదైనా ఒకటి ఉంటే చూపియండి. మీరు ఏడన్నా పోయి మెలకులోనన్నా ఉండాలి, మీరు ఉంటే నిద్రలో ఉండాలి లేదా స్వప్నంలో ఉండాలి. ఈ 3 పెట్టి మీరు ఎప్పుడు ఉండాలి ఏడన్నా? మరి ఆ 3 గురించి విచారం చేయాలా, పనికి రాందానంత విచారం చేయాలా? మరి ఏదో అంతా 2 మాటలు నేర్చుకుంటారు. మేము మా దగ్గర తెలిసిన వాళ్ళే వీళ్ళంతా పోయి పిల్లలను దండిస్తాంటారంట వాళ్ళని. ఎప్పుడు మీరు అవే ఏంటంటారు కదంటారు, మీకేం తెలుస్తుంది అని నేను చెప్తా. అవన్నీ ఏం తెలిసిందని మమ్మల్ని అడగదు, మాకేం తెలిసిందో లేదా. నీవు ఆడుంటావు ఈ 3 అవస్థలు ఇచ్చిపెట్టి 4 చెప్పు అని అడగమని చెప్తే అంతే. దైవికంగా అనుభవాన్ని నువ్వు పొందుతున్నావు. అదే మరి ఆచార్యులు చెప్పిండేది ఇదే. ఇది ఒక అసాధారణ ప్రక్రియ అన్నాడు. ప్రక్రియలు ఉన్నాయి దండిగా ఉన్నాయి. అయితే అసాధారణం అంటే ఏమి అందరికీ మామూలుగా తెలిసేది కాదు ఇది. అయితే అనుభవం అందరి స్వరూపమే అయి ఉంది. దీన్ని ఉపయోగిస్తే సులభంగా తెలుసుకుంటారు అని ఇది అంతే. పంచకోశ ప్రక్రియ చెప్పినా అది కష్టమే, అది అనుభవంతోనే గుర్తించాలా. అయితే అది చాలా కష్టము. 3 అవస్థలు అందరికీ ఉన్నాయంటే అంటారు. పంచకోశాలు మీకు ఉన్నాయంటే ఎంతమంది అంటారు? పంచకోశాలు మీకు ఉన్నాయప్ప, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్తాం అనుకో. ఏం అర్థమైంది మీకు? అర్థం కాదు. చూడబ్బా మీకు స్వప్నము నిద్ర మెలకు అనేది ఉండాయా లేదా అంటే అందరూ అంటారా లేదా? కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఆ శాస్త్రం చెప్పింది అది. ఎప్పుడైతే మీరు దీనిలోకి పోతారో దాని గురించి చెప్పేది అది వేరే కథ. అన్నిటికంటే సులభంగా ఇడిచిపెట్టి దానికి ఎందుకు అదే చెప్తారనమాట. నేరుగా ఇట్లా ఇడిచిపెట్టి మేము ఇట్లు తిప్పుకొని పొంద ఇటు పెట్టుకొని తింటామంటే మీ కర్మ అది. తీసుకొని నోట్లోకి పెట్టుకోండి అంటే లేదు మాకు సరిపోయలేదప్ప అది, మేము పల్లెలో తీసుకోవాలా, ఇట్లా వెనక తిప్పాలా, ముందు తిప్పాలా, పక్కన తిప్పాలా, అంతా తిప్పి నోట్లో పెట్టుకుంటామంటే మీ కర్మ అది. దానికి ఎవరు వద్దంటారు? అట్లా ఎప్పుడు ప్రక్రియలు సులభంగా ఉన్నాయంటే మనకి అనుభవానికి పోతాయంటే దాన్ని పట్టుకొని సులభంగా నేర్చుకుంటే ధన్యులు అవుతాం అంతే. దానికి బాధపడే పని ఏముంది? మీరేమైనా పెట్టుబడి పెడతాడారా? ఇప్పుడు వ్యవహారంలో ఉండేదానికి ఏమన్నా మీరు ఒకటి చేయాలంటే ఏదో ఒకటి పెట్టాలా. ఏ వ్యాపారం పండ్లు పూలు తీసుకురండి దేవునికి అభిషేకం చేయాలంటే అవి తీసుకోవాలి మనం వాటికి. ఇప్పుడు అవన్నీ ఏం చెప్పరు కదా ఇట్లా. అవన్నీ చెప్పుకోకుండా కూడా అందుకే వేదేశు యజ్ఞేశు తపస్సు చేయవ దానేశు ఎత్తు పుణ్యఫలం అత్తేది యోగి ప్రవర్తన అని మీరు సక్రమంగా వేదాలు చదవండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, ఏమేమి చేస్తారో అన్నీ చేయండి. అన్నీ సక్రమమే, అది కూడా మళ్ళీ ఎట్లా కాదు. ఇవన్నీ చేసినంత ఫలం మీరు వేదాంతం ద్వారా యోగులైనారంటే అంతకంటే గొప్పది లేదు అని చెప్తుంది. దీనికి మీకు పరమస్థానం పొందుతారు, మీ స్వరూపాన్ని పొందుతారు. దాంట్లో పొందకలేదు. మీకు యావి చేసినా కూడా మళ్ళీ పుట్టి సాల్సిందే దానిలన్నిటికీ. దీనికి మాత్రం పుట్టి సాల్చలేదు అని భగవద్గీతలోనే ఉంది. 8వ అధ్యాయంలో లాస్ట్ కదే కదా ఉండేది. సర్వేషు వేదేశ యజ్ఞేశ తపస్సు దానేసి యత్పుణ్య ఫలం అని ఏదో అది లాస్ట్ రాలేదు. అట్లా మరి అంతోటి చెప్పినాడు. దానికే చెప్తాండి అది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎక్కడైనా పోయినాడంటే అక్కడ వాళ్ళ స్వాముల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు కానీ ఆ విధంగా తయారైనారు, వాళ్ళకి ఎందుకు ఈ విధంగా అయిపోతే పూజలు జరుగుతుంటాయి, వాళ్ళ ఉండే గొప్పతనం ఏమి, ఏ గుణాన్ని ఆశ్రయించుంటే వాళ్ళకి మనం ఇద్దరం పూజలు చేస్తున్నాము అని గుర్తుపెట్టుకొని వాళ్ళలో ఉండేటువంటిది ఏదో ఒకటి తీసుకురండి. అంత మొత్తం 100 దేవతలేండి, కొంచెం ఒకటి తెచ్చుకొని చూస్తాము. తీర్థయాత్రలన్నింటికో పోతాం, పుణ్యక్షేత్రాలకు పోతాం, దేవాలయాలకు పోతాం, అన్నిటికీ పోతాం. ఇది ఏదైనా తెచ్చుకుంటామా అనేది ఆలోచించండి. అంతే. తెచ్చుకుంటే ధన్యులే, దాన్ని ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అర్థమైనా? మేము తెచ్చుకుంటామని కూడా చెప్పాల్సిన పని లేదు. మీరు తెచ్చుకుంటే మీరే ధన్యులు అవుతారు. దానికేమి రిజల్ట్స్ చెప్పాల్సిన పని లేదు. 10 అడుగులు వేసినా అంటే వాడు ఇంత దూరం పోయినాడు అన్నట్లే అది. నువ్వు అంత దూరం పోతే అంటే నువ్వు 10 అడుగులు వేసినా పోయినావు, దాన్ని వీళ్ళు మేము చెప్పాలా? అట్లా మీరు కూడా అటువంటిది ఏమైనా సంపాదించుకుంటే ధన్యులే మనం, లేకపోతే వృథా అవుతుంది. ಈಗ ಇಲ್ಲಿ ತಿಳಿಯಬೇಕಾಗಿರುವ ಒಂದು ತತ್ವವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ.
ఇప్పుడు ఇదంతా చేసి ఇప్పుడు ఏది తత్వం అంటే ఏమి, నిజస్థితి ఏమి అనేది తెలుసుకునేది. ದೇವಾತ್ಮಕ ಶಕ್ತಿಯು ದೇವದೇವನ ಅಂಶವೇ ಅಥವಾ ಅವನ ಮಹಿಮೆ ಎಂದು ತಿಳಿಸಿದಾಗ, ఎప్పుడైతే అతని అంశమే అతని మహిమే. అంశం అంటే ఏమనుకుంటాడు జనమంతా, అతనిలో పరమాత్మలో ఒక భగవంతుడు చెప్తాడు చూడు, ఈ ప్రపంచమంతా నాలో ఒక అంశ అని ఇస్తాడు చూడండి. ఏం అంశ అంటే భాగం అంటారు. భాగం అంటే అప్పుడు ఆయన వికారం అవుతాడా లేదా? అంశ అంటే కూడా తెలుసు చాలా మందికి. అంశ అంటే ఎట్లా చెప్తుందంటే శాస్త్రము, ఇప్పుడు అద్దంలో చూసుకుంటే ఏమే ఆడ కనపడేది మన అంశ వేరే వాళ్ళే. మన అంశ అంటే నువ్వు అంతా కనపడతావా లేదా ఆడ? అట్లా పరమాత్మ సంశ అంటే పరమాత్మేనంతాను. అంశ అంటే భాగాలు తీసుకోవద్దండి. ఇదంతా నా అంశ అంటే మనం ఏదో ఇది నా చెయ్యి నా కాలు అన్నట్లు కదా అని చెప్పిండేది. నా అంశ అంటే అద్దంలో చూసినప్పుడు మన వ్యవహారం అంతా కనపడుతుందా లేదా? దాంట్లో ఒక భాగమే కనపడుతుందే. అట్లా పరమాత్మ అంశ అంటే మొత్తం తీసుకోవాలి ఇక్కడ. పరమాత్మ అంశే. అందుకే మీరు పరమాత్మ అంశ అంటే మీరు దేహాలు అనుకునే పరమాత్మ స్వరూపమే అనేది రావాలి దాంట్లోకి. అంశవే ಅಥವಾ ಅವನ ಮಹಿಮೆ ಎಂದು ತಿಳಿಸಿದಾಗ అంత శక్తి విశిష్టవాద బ్రహ్మవు సవిశేషవాగువుదెందు. అప్పుడేమవుతుంది, ఏదో ఒక శక్తి, ఏదో ఒక రూపంతో కూడుకుని ఉండారు, ఏదో ఒక గుణంతో కూడుకున్నారు, సవిశేషమవుతుంది. అది అంటే విశేషాలతో కూడుకున్నది అవుతుంది. ಆಗ ವಿಶಿಷ್ಟಾದ್ವೈತ ಸಿದ್ಧಾಂತವೇ ಉಪನಿಷತ್ತಿನ ತಾತ್ಪರ್ಯ ಎಂದಾಗುವುದು. అట్లా చెప్తే విశిష్టాద్వైతులు వాళ్ళదే చెప్పేది. ఉన్నిలేండి, ఈ దేహం ఏమి నష్టం లేదు, ఈ దేహాన్ని కూడా పరమాత్మ అనుకోండి అని అంటుంది. అవునా? సరే అనుకుందామండి, తప్పేం లేదు. ఈ దేహాన్ని పరమాత్మ అనుకున్నాం అనుకోండి, ఇది ఉంటుందా సస్తుందే? వికారం చెందుతుందా లేదా? పరమాత్మ వికారం చెందుతాడా? మరి నష్టమవుతుందా లేదా చెప్పిన దానికి? తత్వము యావదాగిదೆಯೋ ಅದನ್ನೇ ತಿಳಿಯುವುದು సమ్యజ్ఞానం వల్లవే. వాళ్ళు ఇప్పుడు ప్రశ్న పూర్వపక్షలు వేస్తున్నాడు అనమాట. ఇవి తత్వజ్ఞానం అంటే ఏముంటే దాన్ని తెలుసుకుంటేనే కదా సమ్యజ్ఞానం అంటే సరైన జ్ఞానం అని. అద్వైతమే సమ్యజ్ఞానం ఎంబ హఠవేకే. అద్వైతమే సమ్యజ్ఞానము, విశిష్టాద్వైతం కాదు, ద్వైతం కాదు అని ఎందుకు మీరు అడ్డం పట్టినారు? ಎಂದು ಯಾರಾದರೂ ಕೇಳಬಹುದು. అందుకే అడిగేది. ఇవన్నీ ముముక్షులు కూడా తయారై ఉండాలి. మనం కొంచెం చెప్పేదానికి కూడా ఎక్కడైనా ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పాఠం చెప్పాల్సిన పని లేదు, కొంచెము సంక్షిప్తంగా తెలుసుకోండాల. ಇದಕ್ಕೆ ಉತ್ತರವೇನೆಂದರೆ ಹಾಗಲ್ಲ, అట్లా కాదు, అట్లా అనేదానికి వీలేదు. ఎందుకు? ದೇವಾತ್ಮಶಕ್ತಿ ಎಂಬೆಲ್ಲಿರುವ ఆత్మశక్తి ಎಂಬ పదವನ್ನು గమనిಸಬೇಕು. దేవ ఆత్మ శక్తి అని 3 పదాలు ఉన్నాయి. దేవాత్మశక్తి అన్నప్పుడు ఈ దేవ అనే దాంట్లో, ఈ ఆత్మశక్తి అనే దాంట్లో ఏవేమి ఉండాలి అనేది మొదట తెలుసుకోవాలా, గమనిసಬೇಕು. ఆత్మనాగే ఎల్లి నెలకొండిదియో, దేవుడు శక్తి ఆత్మ ఎక్కడైతే స్థిరపడి ఉంటుందో అది దేవాత్మ శక్తి. అది దాన్ని దేవాత్మ శక్తి అనాలి. ఒకటి ఉండి ఇంకోటి లేకపోతే అయ్యేదానికి లేదు. అది ఆత్మశబ్దಕ್ಕೆ ತಾನಲ್ಲದ್ದು యావదನ್ನು ಅದರ అర్థವೆಂದು ಹೇಳಲು ಬರುವುದಿಲ್ಲ. ఆత్మశబ్దం చెప్పినారంటే తన్ను విడిచి రెండవది లేదు అనల. ఆత్మశబ్దానికి అర్థం ఏమంటే ఆత్మను విడిచి రెండవది లేదు అంటేనే సరైన పదం. అది ఆత్మను విడిచి ఏదైనా ఉంది అంటే సరైన పదం కాదు, ఆత్మ సరైన పదం కాదు. అది ఆత్మకి వికారం అంటుకున్నట్లయితుంది. అందుకే ఆత్మశక్తి లేదా భగవంతుడు, భగవంతుని కంటే సమానమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారని కూడా చెప్పేకి రాదంటుంది. భగవంతుడు భగవంతునితో సమానమైనవాడు ఇద్దరుండారా అంటే చెప్పేకి లేదు. ఎందుకు అంటే భగవంతుడు భగవంతుడు సమానమైనవాడు, ఆయన సమానం ఉండేనా పట్టుకుందామండి, ఆయన ఎందుకు పట్టుకోవాలా? ఈయనకి సమానమైన ఉంది కదా అంటారు. కాబట్టి అట్లా పొందక లేదనమాట. ఇది ఆత్మನಲ್ಲಿ భేదవాగలి, ఆత్మలో భేదము కానీ అంశ కానీ అంటే ಪರಿಚ್ಛಿನ್ನತ ಅಂಶವಾಗಲಿ ಇಲ್ಲ. ಏಕೆಂದರೆ ಆತ್ಮನು ಅಖಂಡನಾಗಿರುತ್ತಾನೆ, ಖಂಡಖಂಡಾలుగా పరమాత్మలో లేదన్నమాట. ಆದ್ದರಿಂದ ದೇವನೆಂದು శక్తియందు ఆత్మనన్ನೇ వ్యవహార కాలಕ್ಕೆ కరియలాಗಿದೆ. దేవుడని శక్తి అనేది, ఎందుకంటే దేవుడు వేరే శక్తి వేరే లేదు. దేవుడన్నే శక్తి, శక్తి అనే దేవుడే. మనం కూడా అంటాం కదా, ఇప్పుడు అందరు కూడా వ్యవహారంలో జంట పదాలు అన్నీ ఎక్కువ వాడతాం. గేట్ వాకిల్ అనేది అంటాం. గేట్ అంటే ఏమి, వాకిల్ అంటే ఏమి? కప్పు గిన్నె అంటారు. కప్పు అంటే ఏమి, గిన్నె అంటే ఏమి? ఒకటి ఇంగ్లీష్ది ఒకటి తెలుగుది కలిపేది. ఇట్లా దేవ అనే శక్తే, ఆ శక్తి అనే దేవే అనేది ఈ రెండు విడివిడి కాదు. ఉపనిషత్తు ఆత్మనారిగ దేవనన్నే, అందువల్ల ఉపనిషత్తు ఏం చేస్తుంది? ఆత్మగా ఉండే ఆయన్నే వివిధ శక్తిಗಳ ರೂಪದಿಂದ ತಿಳಿಸಿಕೊಡುತ್ತದೆ.
శక్తుల రూపంలో తెలియబడుతుంది కాబట్టి శక్తి వేరే కాదు, పరమాత్మ యొక్క వ్యవహారాన్ని శక్తి రూపాల్లో చూపిస్తాంది అంతే, అవి వేరే ఉండని కాదు. ఆత్మజ్ఞాన ప్రతిపాదకం ఎందాగుతుంది కాబట్టి ఆత్మను ప్రతిపాదించేదే దాంట్లో ఆత్మదేవాశక్తి అనే దాంట్లో ఆత్మ యొక్క ప్రతిపాదనే ఉంది, కానీ దేవుడు వేరే శక్తి వేరే అని చెప్పలేదు. ಇನ್ನೊಂದು ರೀತಿಯಿಂದಲೂ ಸಮಂಜಸವಾಗುತ್ತದೆ. ಹೇಗೆಂದರೆ ಆತ್ಮನನ್ನೇ ಶಕ್ತಿಯೆಂದು ದೇವನೆಂದು ತಿಳಿಸುವ ಇಚ್ಛೆಯು ಉಪನಿಷತ್ತಿಗೆ ಇಲ್ಲವಾಗದಿದ್ದರೆ, ఇప్పుడు ఆ 3 పదాలు ఒకసారి వాడిని చూడండి. అట్లా కాకుండా ఆత్మ వేరే దేవుడు వేరే శక్తి వేరే అనే అభిప్రాయమే ఉన్నట్లయింటే దేవనందు పరబ్రహ్మని హెసరిసి, పరబ్రహ్మ అనే దేవుడు అని ఎందుకంటుంది? అది దేవుడు వేరే ఆత్మ వేరే అంటే దేవుడు ఎందుకు వస్తుందాడ? ಹೆಸರಿಸಿ ಮುಂದೆ ಆತ್ಮನೆಂಬುದರ ಬದಲು ಅಂಶವೆಂದೇ ಶಬ್ದ ಪ್ರಯೋಗ ಮಾಡಿ ಪ್ರಕೃತಿಯನ್ನು ದೇವಾಂತ ಶಕ್ತಿ ಎಂದು ಹೆಸರಿಸಬಹುದಾಗಿತ್ತು. ఇప్పుడు ప్రకృతి కూడా అంటున్నారు, దాని అంశ అంటున్నారు కదా, కాబట్టి అంశనే చెప్పచ్చు కదా, ఆత్మనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆత్మలో అంశ అనేది భేదాలు అనేవి లేవు. అయితే మనము అంశని భేదాలను పట్టుకున్నాం. ఈడ భగవంతుని అంశని భగవంతుని భేదాలని పట్టుకున్నాం సృష్టిలో ఉండేటువంటిని. ఇవన్నీ ఎవరు అంటే అతన్ని విడిచి స్వతంత్రంగా లేవు అని చెప్పేదానికోసమే ఈ పదాలు ఉపయోగించింది శాస్త్రం. అయితే మనం ఏం చేసినామప్ప అంటే వేరు ఉండాయనే భ్రాంతి ఉంది మనకంతా. భూమి వేరే నీళ్లు వేరే ఎట్లయితే వేరే ఉండాయి అనుకుంటున్నారో అట్లే ఉండాయనుకుంటారు. అవి ఇప్పుడు కూడా అట్లా లేవు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే పరమాత్మ నుంచి నీళ్లు లేవు, పరమాత్మ నుంచి భూమి లేదు, పరమాత్మ నుంచి అగ్ని లేదు, పరమాత్మ నుంచి వాయువు లేదు అని చెప్తుంది. అది ఇవన్నీ ఎక్కడ కల్పించుకుంటారు? మీరు తప్పు తెలివిలో కల్పించుకుంటాం. మనం కూడా తప్పు తెలివిలో కల్పించుకుంటారు, కానీ నిజంగా దాంట్లో ఉన్నాయంటే దాంట్లో ఈ భేదాలు లేవు. చక్కెరతో చేసిండే వస్తువులలో మృగాలు ఉండొచ్చు, దేవతామూర్తులు ఉండొచ్చు, అవునా? పోయి పిల్లలు ఏమంటారు, నాకు విష్ణువి, నాకు శివుణ్ణి, నాకు సింహమి అని ఇట్లా అడుగుతుంటారు కదా. వాళ్ళంతా ఏమిటి అడుగుతాండేది? చక్కెరనే కదా అడిగేది. అట్లా మనకు కూడా ఆ మూలం తెలియనప్పుడు ఈ భేదాలు పెట్టుకొని మాట్లాడతాం. అంతా కూడా దాని స్వరూపమే అనే జ్ఞానం ఉండాల. అది ಅದರ ಹಾಗೆಲ್ಲ ಅಂಶ ಎಂಬ ಶಬ್ದವಿಲ್ಲದೆ ಆತ್ಮಶಬ್ದವೇ ಇರುವುದರಿಂದ ದೇವಾಶಕ್ತಿ ಎಂಬ ಎರಡನ್ನು ಆತ್ಮನಲ್ಲಿ ಹೊಂದುವಂತೆ ಸಮನ್ವಯ ಮಾಡಿ ಅರ್ಥ ಮಾಡಬೇಕು. కాబట్టి ఈ సమన్వయం చేసుకునేది రావాలా. మొదటి పదాలేమో వాడుతుంది. అది ఆ పదాలు ఎందుకు వాడినారు, ఎట్లా వాడినారు అంటే పరమాత్మను తెలియజేసేదానికి పరమాత్మని యొక్క శక్తులు మొదట చూపిస్తారు. ఇంత శక్తి ఎట్లా వచ్చిందప్ప అంటే చూడబ్బా పరమాత్మది అని చెప్పి చూపించాకంతే. ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తానంటాను కదా, ఇంతకుముందు తెల్లదాకాడు పెళ్ళి లేవులే, ఇప్పుడు పగిలేక పోయి చూడమంటారు. ఎందుకని పడుతుంది ఊరినే అంతా బోగస్. అప్పుడు వాళ్ళు కూడా రాత్రి చూపించేటప్పుడు ఒక తెల్ల నక్షత్రం చూపిస్తారు, తెల్లగా ఉండేది కనపడుతుందా లేదా అని. కనపడింది అంటారు. అదేం అరుంధతి కాదు, దాని పక్కన సన్నది ఉందని చూపించమంటారు. చూడండి అది కనపడింది అంటారు, దాని పక్కన అదే అరుంధతి చూడప్ప అంటారు. అట్లా ఈ శాస్త్రం కూడా పరమాత్మని శక్తిని చూపించి దాని మూలం ఎవరంటే పరమాత్మ చూపిస్తుంది అంతే. ఆ విధంగా దీన్ని గుర్తుపట్టేది రావాలన్నమాట. నేరుగా పరమాత్మ ఏదంటే తెలుసుకునే సాధ్యం కాదు. ಒಂದು ಆತ್ಮಶಬ್ದದ ಸ್ವಾರಸ್ಯದಿಂದ ದೇವನೆಂದರು ಶಕ್ತಿ ಎಂದರು ಆತ್ಮನೇ ಎಂಬ ಅದ್ವೈತಾರ್ಥವು ಸಿದ್ಧವಾಗುತ್ತದೆ. కాబట్టి దేవుడన్నా అదే, బ్రహ్మ అన్నా అదే, శక్తి అన్నా అదే, ఆత్మ అన్నా అదే అనేది ఈ వేదాంతంలో సమన్వయం చేయాలి. ಹೀಗೆ ಋಷಿಗಳು ಬ್ರಹ್ಮವನ್ನು ಜಗತ್ಕಾರಣವಂದು అదే దేవాత్మ శక్తి ఎందు వాళ్ళు కనిపెట్టించినారు. ఇదంతా జగత్ అంటే కేవలం కల్పన, ఈ జగత్తుకు కల్పన చేసేదానికి ఆయన శక్తే ప్రధానము, కాబట్టి శక్తే ఉంది, ఆ శక్తే ఆత్మ, అదే దేవుడు అని ఇట్లా కనుక్కుంటారు వాళ్ళంతా వెనకే. అస్తు మాత్రమే ముక్తియో ಅವರಿಗೆ దక్కలిಲ್ಲ. చూడండి ఇప్పుడు ఏమి ఎంత బాగా చెప్తా చూడండి. ఇది ఇంతకు అనుకుంటే కూడా వాళ్ళకేం మోషన్ రాలేదంట. అంటే ఏమి అది నేను అనలేదు. ఇంకా వీళ్ళు వాళ్ళు జగత్ కారణాన్ని ఎదుగులన్నాడు, దాని సాక్షాత్కారానికి పోయినాడు, దాంట్లో ఉండేటివన్నీ ఎదుగులాడుతున్నాడు. ఇప్పుడు అంతే ఎదుగులాడుతాడు అది అన్నారు. అదే నేను అనేది రాలే, అదే నేనంటేనే మోక్షము, అంతవరకు లేదు. మనకు కూడా అంతే. దీన్ని ఎంచేపిండే కాదు, అదే నేననే జ్ఞానం అయితే అప్పుడు సులభమవుతుంది. కాబట్టి ಅವರಿಗೆ దక్కలేదు. బ్రహ్మವು ఆత్మనే ಎಂಬ అనుభవం ಅವರಿಗೆ ಬೇಕಾಗಿತ್ತು. కనిపెట్టినారు కానీ ఆ బ్రహ్మమే మేము కావాలనేది వాళ్ళకు ఉన్నదంట. ಆ ಸ್ವರೂಪಮೇ ಅನುಭವಮೇ మేము కావాలనేది ఉన్నింది. ಈ ಸಂಸಾರದಲ್ಲಿ ಭ್ರಮಣ ಮಾಡುತ್ತಿರುವ ಜೀವನಿಗೆ అయితే ఈ సంసారంలో దిగి ఈ జీవునికి ఏమే ఈ బ్రహ్మత్వ జ్ఞానం ఏతರಿಂದ సిక్కుతుంది అనేది ప్రశ్న. ఎట్లా తిరుగుతుంది అని. ಹಾಗಾದರೆ ఇప్పుడు చూడండి, ఈ జీవనంబదు యారు, ఈ జీవుడు అనేవాడు ఎవడు? వీళ్ళేమనుకుంటారు,
ఇట్లా తిరుగుతా అంటే మేము మా జీవితం పోదు కదా అంటాడు. అయితే జీవుడు అనేది ఏమిటి అనేది మీకు తెలియదు కదా. జీవుడు అనేదే మీకు తెలియే. ಈಗ ಜೀವನೆಂಬವನು ಯಾರು? ಇವರ ನಿಜ ಸ್ವರೂಪವೇನಿರಬಹುದು? ఈ జీవుడు అనేవా నిజ స్వరూపమేమి ಎಂದು యోచించాలనిపిస్తారు. అప్పుడు వాళ్ళు మళ్ళా ఆ విధంగా జీవుడు అంటే ఎవడు అనేది ఆలోచన చేసినారు. మనమేం ఆలోచన చేయలే. మేము జీవులు అన్నారు, వ్యవహారం చేసే మొదలుపెట్టినాం. వాళ్ళు అట్లా చేసుకోలేదు. ఇంత కనిపెట్టినప్పటికీ కూడా మళ్ళీ మాకు బ్రహ్మానుభవం, మేము బ్రహ్మలు కాలేదు కదా. ఎందుకు కాలేదంటే మేము జీవులు అనుకున్నాం కాబట్టి. అంటే మరి ఈ జీవుడు ఎవడని మళ్ళీ దాన్ని ఎట్లా మొదలుపెట్టినాం. శాస్త్రం అంతా కూడా ఏ దాన్ని తెలుసుకుంటే ఎట్లా మనం అభివృద్ధి చెందుతాము, దీని నుంచి బయటపడతాము అనే దాన్ని తీసుకొని చెప్పుకుంటూ పోతుంది అనమాట. అసతోమా సద్గమయ, అసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు భునక్తు వీర్యం కరవావహై తమస్తు విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.